శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది సోదరులు సోదరీమణులు వారి స్వీయ బాధలను తెలియజేస్తున్నారు. అంటే మాకు ఇలా కష్టాలు ఉన్నాయి, మా కుటుంబంలో వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు, లేదా మాకు ఇలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, అనేక రకాల సమస్యలు మా పిల్లలకు ఉన్నాయి, మా పిల్లల కుటుంబాల్లో ఉన్నాయి, లేదా మాకే ఉన్నాయి. ఇలా అనేక రకాలైనటువంటి వ్యక్తపరుస్తూ ఇవన్నీ మాకే ఎందుకు ఉంటున్నాయి, అంటే ఎవరికి వాళ్ళు నాకే ఎందుకు ఉన్నది అనేటువంటి వాటిని అడుగుతున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, అసలు ప్రపంచంలో కష్టము లేని మనిషి అనేవాళ్ళు ఉండరు. అయితే మన కష్టాలు మనకు తెలుస్తాయి, ఎదుటి వాళ్ళ కష్టాలు మనకు తెలియవు. అలాగే సుఖము లేని మనిషి కూడా ఉండరు. ప్రపంచంలో బ్రతుకుతున్న వాళ్ళల్లో సుఖము లేని మనిషి ఉండరు, అలానే కష్టం లేని మనిషి, ఇబ్బంది లేని మనిషి ఉండరు. శరీరములో పంచేంద్రియాల నిర్మాణమే, మన శరీర నిర్మాణమే గ్రహించేలా, సుఖాలను గ్రహించేలా ఉంది. కంటి ద్వారా మనకు నచ్చినవి చూస్తుంటే చక్కటి ఆనందం కలుగుతుంది. చూడండి, సినిమాలు, షికార్లు, టీవీలు, సెల్ ఫోన్లు, మంచి మంచి బట్టలు వేసుకొని ప్రకృతిని చూసి విహారయాత్రలకు వెళ్ళి, పుణ్యయాత్రలకు వెళ్ళి, ఏదైనా మంచి అయినా ఏదైనా భక్తి అయినా కంటి ద్వారానే ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నాం. అలా చెవుల ద్వారా వినటం ద్వారా, మనకు నచ్చినవి వాసన చూడటం ద్వారా, చర్మ స్పర్శల ద్వారా, రుచుల ద్వారా నిత్య సుఖాలను పొందుతూనే ఉన్నాం. పెళ్ళైన వాళ్ళు, వివాహం అయిన వాళ్ళు అయితే శారీరక సుఖాల ద్వారా. కాబట్టి సుఖం అనేది అందరి జీవితాల్లో ఉంది, అందరికీ ఉంది ఇదే శరీరం. అలాగే ఆ సుఖానికి భంగము కలిగినప్పుడు, అంటే నేను అనుకున్నవి దొరకనప్పుడు, నేను అనుకున్నవి జరగనప్పుడు, నేను వద్దనుకున్నవి తటస్థపడినప్పుడు నాకు బాధ అనిపించడం, కష్టం అనిపించడం, దుఃఖం అనిపించడం, అది ఒక సహజం, భావస్పందన. అది అంటే కావాలనే దానికి ఎలా అయితే ఆనందం అనే స్పందన, భావస్పందన కలుగుతుందో శరీరంలో, ఆ కావాలనే దానికి వ్యతిరేకత జరిగినప్పుడు, లేదా వ్యతిరేకమైన వద్దని అనుకుంటున్నప్పుడు వ్యతిరేక స్పందనలు కలుగుతూ ఉంటాయి. ఆ వ్యతిరేక స్పందనలే బాధలు, దుఃఖాలు, భయాలు, అనారోగ్యాలు, ఇవన్నీ వ్యతిరేకం. అనుకూలతలన్నీ సుఖాలు, సంతోషాలు, హాయిలు, ఆనందాలు. నిరంతరం సహజంగా మనిషి ఏంటి, శరీరపరంగా చూసినప్పుడు మనకి శరీరపరంగా సుఖాలు హాయిగా ఉంటాయి, దుఃఖాలు బాధగా ఉంటాయి. ఎందుకంటే నొప్పి బాధగా ఉంటుంది, లేదా పొందలేకపోవటం బాధగా ఉంటుంది, పోగొట్టుకోవటం బాధగా ఉంటుంది. ఎందుకని పొందాలి అనుకుంటున్నాం కాబట్టి. కానీ ఈ రెండింటి కలయిక లేకుండా జీవితం అసలు సాగదు. ఒక సత్యాన్ని అంగీకరించాలి. ఎందుకని మనం ఏర్పరుచుకున్నటువంటి అభిప్రాయాలు, కావాలనుకోవటం, వద్దనుకోవటం, అవుననుకోవటం, కాదనుకోవటం, ఇవన్నీ మనం ఏర్పరుచుకున్న అభిప్రాయాలు. ఈ అభిప్రాయాల బలాన్ని బట్టి సుఖదుఖాల బలం ఉంటుంది. ఎవరికైనా ఎంతో కొంత సుఖము, ఎంతో కొంత దుఃఖము లేకుండా ఉండటం అసలు కుదరనే కుదరదు. అది ఇక్కడ ధర్మం అంతే. శరీర ధర్మం అలాగే ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. అది అందులో మన భావనను బట్టి, అంటే ఎక్కువ సుఖాపేక్ష ఉందనుకోండి, ఎక్కువ దుఃఖం అనిపిస్తూ ఉంటుంది దానికి. అంటే మనం ఎంత భావించుకుంటున్నాం, ఎంత కోరుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఎక్కువ దుఃఖం ఉంటుంది. ఇక్కడ ఆధ్యాత్మికత చెప్పేది ఏంటి మరి? ఆధ్యాత్మికత ఇది ఎలాగే ఉంటాయంటే, నీ భావనే నీకు సుఖదుఖాలు కలుగజేస్తున్నది అనే విషయాన్ని నువ్వు నీ అంతరంగంలో గుర్తించు అని ఆధ్యాత్మికత చెబుతుంది. ఎదుటి మనిషి నీకు ఎవరో సుఖాలని దుఃఖాలని ఇవ్వటం లేదు, కలిగించటం లేదు. ఎవరి జీవితం వాళ్ళు జీవించుకుంటున్నారు. నువ్వు నీకేవో కావాలనుకొని, నువ్వేవో పొందాలనుకొని, నువ్వు భావించుకుంటున్న విషయాల రీత్యా నీకు సుఖదుఖాలు కలుగుతున్నాయి. ఆ సుఖదుఖాల తీవ్రత, అంటే ఎక్కువ సుఖాన్ని పొందాను, ఎక్కువ దుఃఖాన్ని పొందాను అనేది మనసు యొక్క స్థితి మీద, భావన మీద ఆధారపడి ఉంది. అయితే శరీరం ఎప్పుడూ స్పందిస్తుంది. భావ స్పందనలు శరీరానికి ఉంటాయి. భావోద్వేగములే మనిషి జీవితం. నిత్యం మనం
గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చిన గాడి నుంచి, అంటే మెలకువ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్లే వరకు జీవితం అంతా స్పందనలమయం, భావస్పందనలమయం. ఈ స్పందనలు ఎలా ఉంటాయి, ఈ శరీరం ఎలా ఉంటుంది, ఈ శరీరం పనిచేసే విధానం ఎలా ఉంటుంది, దాన్ని నువ్వు ఎలా తయారు చేసుకొని మనసుగా చేసుకుంటున్నావు, అన్ని భావాలుగా భావించుకుంటున్నావు, నిరంతరం సుఖాలే కావాలని కోరుకుంటున్నావు. అలా జరగదు ఈ ప్రపంచంలో. సుఖదుఖాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ నువ్వు ఎంత ఎక్కువ దుఃఖాన్ని పొందానని చెబుతున్నావు అనేది నువ్వు ఎంత ఎక్కువ సుఖాన్ని ఆశిస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ భయానికి లోనయ్యానని చెబుతున్నావు అనేది నువ్వు ఎంత ఎక్కువ భద్రతను ఆశిస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ సృష్టి విధానాన్ని, నీ శరీర విధానాన్ని గమనించుకో, ఉన్న సత్యం ఇది అని ఆధ్యాత్మికత చెబుతుంది. అంతే తప్ప అది దేన్ని మార్చలేదు. మార్పులు చేర్పులు అంతా నీ చేతిలోనే ఉన్నాయి. ఎవరో దేవుడు వచ్చి నీ జీవితంలో ఏం మార్చలేడు. ఎవరో గురువు ఎవరో వచ్చి నీ జీవితంలో మహిమలు చేసి ఏమీ చేయలేరు, అసంభవము. అదేంటండి అలా అంటారు? 7 మంది దగ్గర మేము మహిమలు చేయటం చూసాం, మాయలు చేయటం చూసాం, అనేక రకాల జబ్బులు తగ్గటం చూసాం, అనేక రకాల మహిమలు స్వయంగా చూసాం, ఎంతోమంది లాభాలు పొందిన వాళ్ళని చూసాం. గురువుల దగ్గర, మహిమలు చేసేవాళ్ళ దగ్గర, గురువేణుల దగ్గర, మాతాజీల దగ్గర, అన్ని మతాలలో అన్ని చోట్ల చూసామని మీరు అనొచ్చు. మీరు ఎన్ని చెప్పినా అది మీ భావన మాత్ర, మనసుకు సంబంధించిన భావమే తప్ప, ఒకవేళ అదే నిజమైతే అనాదిగా ప్రపంచంలో వేల లక్షల సంవత్సరాల నుంచి ప్రపంచంలో దేవుళ్ళు ఉన్నారు. దైవావతారాలు అవే పూజించుకుంటున్నాం. అన్ని మతాలకి దేవుళ్ళు ఉన్నారు. ఆ మత దేవుళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారనే పూజిస్తున్నారు. ఆ మతాలు సాగుతున్నాయి. మళ్ళీ కొత్త దేవుళ్ళు వస్తున్నారు. ఈ దేవుళ్ళ పంథాలో, విధానాలలో, అన్ని మతాలలో ఆ మతాలకు సంబంధించినటువంటి గురువులు వస్తున్నారు, మహాత్ములు వస్తున్నారు, మహానుభావులు వస్తున్నారు, మహిమలు చెబుతున్నారు. అక్కడేగా మనం అన్ని జరుగుతున్నాయని చెబుతున్నాం. మహిమలు జరుగుతున్నాయి, మేము అనుకున్నవి జరుగుతున్నాయి, మేము కోరుకున్నవి జరుగుతున్నాయి అని. అది నిజమే అయితే అసలు ప్రపంచాన్ని చూడండి ఒకసారి, మిమ్మల్ని చూడబాకండి. మీ కష్టం, మీది, మీ భావన కసేపు వదిలేయండి. ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్స్ ఏంటి, ఇన్ని మెడికల్ షాపులు ఏంటి? అది అవసరం అసలు? ఎందుకు అవసరం? తినడానికి తిండి అవసరం, కట్టుకోవడానికి బట్ట అవసరం. మెడికల్ షాపులు ఎందుకు? మందులు ఎందుకు? లక్షల కోట్ల మందులు ఎందుకు? కోటాను కోట్లు పెట్టి వైద్యాలయాలు ఎందుకు? అనేక హాస్పిటల్స్ ఎందుకు? మరి ఇవన్నీ జబ్బులకేగా. అసలు ఆ జబ్బుల మీద ఒక చదువు, MBBS అని అనేక రకాలైనటువంటి వైద్యాలు, వైద్య పరికరాలు, వైద్య పరీక్షలు, కోటాను కోట్లుగా మానవాళిని రక్షించుకోవడానికి మానవాళి చేస్తున్న ప్రయత్నం. మరి అప్పుడు ఈ మహిమలు ఇవన్నీ మరి ఉంటే అది ఎందుకు అవసరం లేదు కదా. ఎంతోమంది చనిపోతున్నారు. పోనీ మహిమలు, మాయలు మొత్తంగా ఆలోచించండి. స్వార్థపరత్వంతో పరిమితంగా ఆలోచించిన వాళ్ళకి ఎవ్వరికీ ఎప్పటికీ సత్యం అర్థం కాదు. జ్ఞానం అనేది, సత్యం అనేది ఎంత విశాలత్వం ఉందో అంత విశాలత్వంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ విశాలత్వాన్ని పెంచుకోవడం నేర్చుకోవాలి. మానవాళి మొత్తంగా ఆలోచించండి. మానవులందరినీ కలిపి ఆలోచించండి. ఇప్పుడు మీ దేవుడో వాళ్ళ దేవుడో ఇంకొకళ్ళ దేవుడో, మీ గురువో వాళ్ళ గురువో ఇంకొకళ్ళ గురువో. ఇప్పుడు వాళ్ళని పూజించిన వాళ్ళు, వాళ్ళని అర్చించిన వాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, లేదా వాళ్ళకి సేవలు చేసిన వాళ్ళనే రక్షిస్తారా? అయితే ఇప్పుడు రక్షిస్తే వాళ్ళు చనిపోకుండా ఉంటున్నారా? వాళ్ళకి ఆది వ్యాధులు రాకుండా ఉన్నాయా? ఇవన్నీ మనం పరిశీలించం. మనకు లాలస, కోరిక. అలానే చక్కగా దైవత్వాన్ని ఆదరించండి, గురువులను ఆదరించండి, మతాలను ఆదరించండి. అవన్నీ జ్ఞానపరంగా నీకు సత్యాన్ని చెప్పడానికి వచ్చి నాయన సృష్టి ఇలాగే ఉంటుంది, తల్లి సృష్టి ఇలాగే ఉంటుంది, అది మారదు. నీ శరీర తత్వం ఇలాగే ఉంటుంది, అది మారదు. ఇవన్నీ ఇలాగే నడుస్తాయి. సృష్టిలో నువ్వు కూడా కలిసిపోయి ఉన్నావు. ఆ విధానాలను అర్థం చేసుకొని ఆ విధానాలకు తగ్గట్టుగా నువ్వు జీవిస్తే మ్యాక్సిమం నీ జీవితం హాయిగా శాంతిగా వెళ్ళిపోద్ది. మ్యాక్సిమం. ఇప్పుడు చక్కగా తినవలసినవే తిని, తినకూడనివి తినకుండా, తగినంత ఎక్సర్సైజ్ చేసుకుంటూ, వీలున్నంతగా శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటే అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? 100 మంది ఉన్నారు అనారోగ్యాలు రానోళ్ళు. కానీ ఎవరు అలా పాటించట్లా. అనేక రకాలుగా తయారు చేసేసుకున్నాం మనమే. అలా మానసిక కోరికలు, శారీరక కోరికలు, ఆశలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. ఒకసారి లోపల చూసుకోండి. ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో అంత బరువును మోస్తున్నారు.
ఎంతమందిని నా వాళ్ళుగా వేసుకున్నారో అంతమంది బరువును మోస్తున్నారు. ఎన్ని సంపదలు మీరు పోగేసుకున్నారో అంత బరువును మోస్తున్నారు. ఎంత మీరు అన్ని పెంచుకుంటున్నారో అంత బరువుని మీరు మోస్తున్నారు. మీకు 100 చీరలు ఉంటే 100 చీరలు బరువుని మోస్తున్నారు. 100 ప్యాంట్ షర్ట్లు ఉంటే 100 ప్యాంట్ షర్ట్లు బరువుని మోస్తున్నారు. మీకు ఒక 10 ఇళ్ళు ఉంటే 10 ఇళ్ల బరువుని మోస్తున్నారు. మీకు ఎంతమంది బంధువర్గం కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది బరువుని మోస్తున్నారు. మీరు లేదు ఇంకా లక్షల కోట్ల ఆస్తులు పెంచుకుంటున్నారు, సంపదలు పెంచుకుంటున్నారు, అంత బరువుని మోస్తున్నారు. అది నాదే అని మీకు తెలియాలిగా. ఆ నాదే అని దానికి తగులుతుందంతా బరువే. ఇప్పుడు ఆ బరువు అంతా సేఫ్టీగా ఉండాలనుకుంటున్నారు, రక్షణగా ఉండాలనుకుంటున్నారు. అంటే నేను బాగుండాలి, నాది బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి. ఆ నేనుకి తగిలినవన్నీ నాది నా వాళ్ళంతా ఎంత పడుతుందో అంత బరువు పెరుగుతుంది మీకు. ఆ బరువు భారంతో కుంగిపోతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. ఆశలు, అత్యాశలు, కోరికలు అవి మీకు దొరకపోయినా అవన్నీ మేమే అతికించుకున్నారు. ఇప్పుడు నేను ఒక విమానం కొనుక్కొని మా ఇంట్లో పెట్టుకోవాలి, ఒక కారు కొనుక్కొని మా ఇంట్లో పెట్టుకోవాలి, అసలు ఆ స్థాయి లేదు మనకి. అనుకుంటున్నాం అనుకోండి, అది కూడా బరువే. విమానం బరువు మోస్తున్నాం, కారు బరువు మోస్తున్నాం, కొనకపోయినా మోస్తున్నాం. ఇంతకీ ఆ కారు మనకు లేకపోయినా మోస్తున్నాం. అందుకని మానసిక స్థితిగతుల్ని అర్థం చేసుకొని ఆలోచన విధానమేమో సృష్టి అంత వైశాల్యంగా ఆలోచించాలి. వైశాల్యము అన్నప్పుడు ఏంటి? మానవులందరినీ కలిపి ఆలోచించు. నా ఇల్లు, నా దేవుడా, కనపడుతున్న ఎదురుగుండా ఫోటో, ఆ మూర్తి, నా మతం, నా ఇంటి వరకే అన్నప్పుడు నీది పరిమితం అయిపోద్ది. ఆ పరిమిత భావనలు నువ్వే కల్పించుకుంటావు. అన్నీ ఊహాత్మకంగా నువ్వు మహిమలు, మాయలు అన్నీ కల్పించుకుంటావు. ఎందుకని ఆశలు, అత్యాశలు ఉండే అవి పెరిగిపోయి భయాలు అయిపోయినాయి కాబట్టి. అలా కాదు, మొత్తం మానవాళిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సృష్టిలో జరుగుతుంది చూడు ఒకసారి. ఇంత మానవాళి ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక మతంలో ఏదో ఒక రకంగా పూజిస్తూనే ఉన్నారు, ఆరాధిస్తూనే ఉన్నారు, అర్చిస్తూనే ఉన్నారు. మరి కష్టాలు ఎవరికి పోవట్లేదే? ఈ దొంగల్ని ఏ దేవుడు ఆపట్లేదే, ఏ గురువులు ఆపట్లేదే, ఈ దోపిడీదారుల్ని ఏ గురువులు, ఏ దేవుళ్ళు ఆపట్లేదే, ఏ మతాలు ఆపట్లేదే, ఈ మానభంగాలు చేసేవాళ్ళని, మర్డర్లు చేసేవాళ్ళని, హత్యలు చేసేవాళ్ళని, దోపిడీలు చేసేవాళ్ళని, అసలు దేశాలు ఒక దేశం మీద ఒక దేశం యుద్ధాలు చేసుకుంటున్నాయి మత ప్రాతిపదికల మీద. మరి వాళ్ళ మతపు దేవుడు ఆపట్లేదు, వీళ్ళ మతపు దేవుడు ఆపట్లేదు. నేను దేవుళ్ళను కించపరచడానికి ఏ విషయం చెప్పట్లా, నీ మనసులో పిచ్చిని పోగొట్టుకుంటామని చెబుతున్నా. ఇండివిజువల్గా ఆలోచించు. మరి దేవుడు ఎందుకండి? దేవుడు ఎవరండి? మతం ఎందుకండి? మార్గం ఎందుకండి? గురువు ఎందుకండి? జ్ఞానం ఎందుకండి అనొచ్చు. నాయన అది జ్ఞానం కోసమే, జ్ఞానం కోసమే, గురువు జ్ఞానం కోసమే, మతం జ్ఞానం కోసమే. సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి విధానం ఏదుందో, సృష్టి సత్యం ఏదుందో, సృష్టి నడక ఏదుందో అందులో నువ్వు కలిసిపోయి ఉన్నావు. అది మారదని నీకు చెప్పటానికి, అది మారదని నువ్వు ఫిక్స్ అయిపోని చెప్పటానికి. అది మారదు అనేది ఎంత సత్యంగా ఉందంటే, మనం పుట్టిన దగ్గర నుంచి, అంటే పుట్టుక అసలు మనకు తెలియదు, మన ప్రమేయమే లేదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎక్కడి నుంచి పుట్టామో తెలియదు. కానీ తెలిసినంత వరకు స్త్రీ పురుషులు కలిస్తే మనం పుడుతున్నాం అంతే. భౌతికంలో మనకు అర్థమైంది ఇంతే. మిగిలింది దానికి ఆధ్యాత్మికంగా ఎన్ని కార్యకారణ సంబంధాలు చెప్పినా అవన్నీ నిరూపణ లేని సత్యాలు. ఒక్కో మతం ఒకలా చెప్పుకుంటుంది, ఒక్కో గురువు ఒకలా చెబుతాడు, ఎవరికి దోచింది వాళ్ళు చెబుతున్నారు. నిరూపణ లేని సత్యాలు ఎవరు ఎంతమంది అని చెప్పచ్చు. పుట్టుకకు మనకు ఆధారత లేదు, మన స్వప్రమేయంతో మనం పుట్టలేదు, కానీ పుట్టేశాం. పుట్టినాక కూడా నేనని తెలీదు. అసలు పుట్టినాక నేనని తెలీదు, మాతృగర్భంలోకి వెళ్ళి పెరుగుతున్నప్పుడు పిండానికి నేనని తెలీదు, అవయవాలు తయారవుతున్నప్పుడు నేనని తెలీదు. అదంతా ఒక ప్రాసెస్ సృష్టిలో జరుగుతుంది. అసలు నేనని ఎరుక్కోలేదు. మీరు అక్కడి నుంచి జ్ఞానాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిమిషం కూర్చొని నేను ఎదిగిపోయిన చోట కూర్చొని పెళ్లిళ్ళు చేసేసుకొని పిల్లల్ని కనేసి పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, చుట్టూ ఉన్నోళ్ళని చూసి, సమాజాన్ని చూసేసి ఆ కారులు లేవు, ఈ బిల్డింగులు లేవు, ఇంత డబ్బులు లేవు, అంత సౌకర్యాలు లేవు, ఇంత వసతులు లేవు, ఇంత వనరులు లేవు, ఈ అనారోగ్యాలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఈ కష్టాలు వచ్చినాయి, దేవుడా గురువా తగ్గించేయి, నీకు మొక్కుకుండా చేస్తా అంటే ఎవరు తగ్గిస్తారు? తగ్గిస్తే హాస్పిటల్ కట్టించింది ఎవరు? హాస్పిటల్లో డాక్టర్లకు అంత విజ్ఞానాన్ని ప్రసాదించింది ఎవరు? అన్ని మందులు కనుక్కోవడానికి అవసరమైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని మనుషుల్ని రక్షించడానికి అవసరమైన ఇన్ని రకాల వైద్య పరికరాలను కనుక్కుంది ఎవరు? ఆ మిషన్లు కనుక్కుంది ఎవరు? ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని రకాల వైద్య పరీక్షలకి సంబంధించిన జ్ఞానం ఎక్కడి నుంచి పుట్టింది? అది మనిషి తలలోంచి పుట్టింది. అంత మొత్తం మనిషి తలలోంచి, జ్ఞానంలోంచి పుట్టింది.
భౌతికంలో ఆవిష్కరణలన్నీ గుండు సూది కాడి నుంచి పెన్నీసు కాడి నుంచి మొత్తం మనిషి తలలో జ్ఞానంలోంచి పుట్టినాయి. ఆలోచన జ్ఞానంలో అందుతుంది ఏదో. ఆ జ్ఞానాన్ని విస్తరింపు చేసుకోవటం ఆధ్యాత్మికత. ఆ జ్ఞానాన్ని ఒక ఆయన మెడికల్ వైపు విస్తరింపు చేశాడు, కొన్ని మందులు కొనుక్కున్నాడు. ఇంకో ఆయన ఫాలో అయ్యాడు, ఇంకొన్ని మందులు కొనుక్కున్నాడు. అలా కొన్ని వేల మంది ల్యాబొరేటరీస్ ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ రీసెర్చ్లు సాగుతూనే ఉంటాయి. రీసెర్చ్ అంటే అన్వేషణ, సెర్చింగ్ అంటే వెతకటం. సెర్చింగ్ అంటే వెతకటం. ఏం వెతుకుతున్నారు? ఈ జబ్బులకు కారణాలు ఏంటి, కార్యకారణ సంబంధం ఏంటి, ఎందుకు వస్తున్నాయి, వీటిని ఎలా నివారించాలి, వీటికి మందులు ఏంటి, ఒకవేళ జబ్బు వస్తే ఎలా రక్షించాలి, అసలు రాకుండా ఎలా రక్షించాలి. ఇలా అనాదిగా మానవ జాతి ఎప్పుడూ మానవ జాతిని రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాని పేరు సైన్స్. అది అన్ని రంగాల్లో ప్రయత్నిస్తుంది. వైద్యపరంగా ప్రయత్నించినవన్నీ, అటు విజ్ఞాన చదువులేని మందులేని, విషయపరంగా వస్తుపరంగా పెన్నేసి నుంచి గుండు సూది నుంచి అన్ని మనిషికి సౌకర్యాలని. అలా చేసిన ప్రయోగాల్లోంచి వచ్చినాయి హెలికాప్టర్లు, విమానాలు కూడా. రోడ్డు మీద వాహనాలే కాదు, గాలిలో ఎగిరిపోయే వాహనాలు కూడా వచ్చినాయి. ఇంకా ముందు ముందు బోల్డ్ ఆవిష్కరణలు వస్తాయి. మనం కట్టుకునే బట్టల నుంచి, కట్టుబొట్టు తీరు తెన్నుల నుంచి, అలా ఎన్నో ఉన్నాయి సౌకర్యాలు ఇక్కడ. ఇంకా కనుక్కుంటానే ఉన్నారు. ఇందులో లగ్జరీస్ ఉన్నాయి, పనికొచ్చేవి ఉన్నాయి, పనికిరాని ఉన్నాయి, పాడు చేసేవి ఉన్నాయి, నాశనం చేసేవి ఉన్నాయి. మాదక ద్రవ్యాలు కనుక్కున్నారు. అంటే అన్నింటిలో దుర్మార్గులు ఉంటారుగా మళ్ళీ. ఇలా జ్ఞానాన్ని నువ్వు ఎటు వాడతావు అనేది పాయింట్ ఇక్కడ. జ్ఞానాన్ని మంచిగా వాడిన వాళ్ళు మనిషికి ఉపయోగపడి మనిషిని బ్రతికించేటువంటి వైద్య రంగానికి సంబంధించిన అన్నీ కనుక్కున్నారనుకోండి. జ్ఞానాన్ని మంచిగా వాడిన వాళ్ళు భౌగోళిక పరిస్థితుల్లో వచ్చేటువంటి భూకంపాలు, తుఫాన్లు, మొత్తం వాతావరణ పరిస్థితుల రీత్యా ముందే వాతావరణాన్ని కనుగొని మానవాళిని జాగ్రత్త పరిచేటువంటి వాతావరణ పరిశోధనా కేంద్రాలు నిర్మించి అవి కనుక్కున్నారు. అలా మనిషికి అవసరమైన వాహనాలు కనుక్కున్నారు. మనిషికి అవసరమైన అనేక రకాల ఆహార పదార్థాలు పండించడం తెలుసుకున్నారు. మనిషికి అవసరమైనటువంటి బట్టలు, వస్తువులు, ఎన్నో వినియోగాలు కనుక్కున్నారు. అలాగే ఇదే జ్ఞానాన్ని చెడు వైపుకు ఉపయోగించి మనిషిని నాశనం చేసేటువంటి సిగరెట్లు కనుక్కున్నారు, గుట్కాలు కనుక్కున్నారు, తాగుడు కనుక్కున్నారు, వ్యభిచారాలు, ఎన్నో రకాలు వ్యభిచారాలు చేసేస్తున్నారు. ఇంకా ఇవి కాక మాదక ద్రవ్యాలు అనేకం కనుక్కున్నారు. కొత్తగా ఎంత నాశనం అయిపోవచ్చో అది కూడా ముందుకెళ్తానే ఉంది. అంటే జ్ఞానాన్ని రైలు పట్టాల వలె రెండు రకాలుగా నడుపుకెళ్తుంది మానవ జాతి. ఒకటి మంచి, ఒకటి చెడు. రెండు ఈక్వలెంట్గా జ్ఞానంలోనే ఉన్నాయి. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇది. సమస్తం జ్ఞానంలోనే ఉంది. ఆ జ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉంది. జ్ఞానం మనలోనే ఉంది. జ్ఞానం మనలో ఉండటం ఏంటి? ఇది నా చెయ్య అని ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? జ్ఞానానికి తెలుస్తుంది. ఇది నా కాలు అని ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అదే నాకే ఎవరికి తెలుస్తుంది? జ్ఞానానికి తెలుస్తుంది. ఇది నా కాలు అంటున్నా, ఇది నా చెయ్య అంటున్నా. నేనే ఇదైతే ఏమనాలి? నేను కాలు, నేను చెయ్య అనాలి, నేను తల అనాలి, నేను ముక్కు అనాలి. అలా అంటలా, అన్ని నావని చెబుతున్నా. మొత్తంగా మళ్ళీ నాకు కన్ఫ్యూజ్ అయ్యి నేను శరీరం అంటున్నా. ఇది నాది అని చెబుతుంది ఏంటి? లోపల ఉన్న జ్ఞానం. జ్ఞానం దాన్ని తెలుసుకుంటుంది, గుర్తిస్తుంది. శరీరాన్ని గుర్తించేది కూడా జ్ఞానమే. అందుకే మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అంటే జ్ఞానం సుషుప్తిలోకి వెళ్ళిపోయినప్పుడు, అంటే నిశ్శబ్దంలోకి, నిశ్చలత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు శరీర ఎరుకు కూడా లేదు. ఆధ్యాత్మికత సత్యాలను చెబుతుంది అంతే. మాయలు, మర్మాలు, మహిమలు ఏం ఉండవు ఇక్కడ. అజ్ఞానం అంటే అవన్నీ ఉన్నాయి, నాకేదో జరిగిపోద్ది అనుకోవడం. అసలు మహిమలు చేస్తున్నాను అన్నోళ్ళు, మాయలు చేస్తున్నాను అన్నోళ్ళు, రక్షిస్తున్నాం అన్నోళ్ళు, రక్షిస్తాము అన్నోళ్ళు, తరతరాలకి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటామని వాగ్దానాలు చేసిన వాళ్ళు అందరూ శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరికి కనపడతలేడు. వాళ్ళు ఉన్నారనుకొని మనం వెళ్తున్నాం అంతే. మళ్ళీ అందుకే అనేక మంది పేర్లతో చదువుతున్నాం, కొట్టుకు చేస్తున్నాం. ఇక్కడ మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప. నేను అది తప్పు అంటలా. ఇంత సింపుల్గా ప్రతి వ్యక్తి దేవుడని నువ్వు పూజించే వ్యక్తి, గురువులు అంటే నేను అన్ని మతాలకు చెందుద్ది ముందే చెబుతున్నా. ఆ పదం ఎక్కువ ఫేమస్ కాబట్టి వాడుతున్నా. అది స్త్రీలకి పురుషులకి ఇద్దరికి కూడా చెందుద్ది, విడిగా చెప్పక్కర్లా నేను. ఈ గురువులు, మహాత్ములు, మాతాజీలు అని నువ్వు ఏ మతంలోనైనా తీసుకో, నువ్వు ఎవరినైనా అనుసరించు, నువ్వు గమనించాలి. శరీర ధర్మాలన్నీ మనలాగానే ఉన్నాయి. వాళ్ళు మనలాగానే తల్లిదండ్రులకు పుట్టారు. వాళ్ళేమో ఆకాశం నుంచి ఊడిపడలా. ఒకళ్ళు ఊడి పడ్డారు అని ఎవరన్నా రాస్తే కథలో కళ్ళబొల్లి కబుర్లే చెప్పిన నిజాలు కాదు, వాస్తవాలు కాదు.
వాస్తవంగా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నాయి చూడు చాలు, వెనకది మనకు తెలియని దాని గురించి ఎందుకు. ఇప్పుడున్న మహాత్ములు ఎలా పుట్టారు చూడుపోని, మనుషులకే పుట్టారు, మనలాగానే పుట్టారు, స్త్రీ పురుషులు కలిస్తేనే పుట్టారు. అలా పుట్టిన శరీరాలన్నీ ఎలా ఎదుగుతున్నాయి, మనలాగానే ఎదుగుతున్నాయి. ఆహారం తింటేనే ఎదుగుతున్నాయి. వాళ్ళు కూడా సేమ్ మనలాగానే. వాళ్ళ ఎదుగుదల ఏమి హఠాత్తుగా 25 వయసు యువకులు అయిపోయి అక్కడ చెట్టు కింద కూర్చొని ఇంకా 25 ఏళ్ల వయసు తగ్గకుండా అలాగే ఉండిపోయి సంవత్సరాల నుంచి బోధలు ఏం చేయట్లేదు. అప్పుడు నమ్మొచ్చు అందరం. అలా బోధలు చేస్తే అందరం నమ్మేసేవాళ్ళం, అసలు ఇక్కడ అనుమానమే లేదు. అలా జరగదు. ఇక్కడ సృష్టికి నియమాలు ఉన్నాయి, సృష్టికి పద్ధతులు ఉన్నాయి. మనిషికే కాదు, చెట్లు పొట్లు అన్నింటికి నియమాల ప్రకారం ఉంది. జంతువు జాతి, వృక్ష జాతి, మానవ జాతి, మిగిలిన మనం కనిపెట్టలేం. అది గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఇటున్న భూమి మీద ఉన్నటువంటి నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, ఇవి మనం కనిపెట్టలేం. అంతే, మనకు తెలియట్లా. జడ పదార్థాలని వదిలేసాం. చైతన్యంగా మనకు కనపడుతున్న అన్నిటికీ నియమిత విధానం అలాగే ఉంది. అసలు అది ఎప్పటికీ మారతలే. వేల లక్షల సంవత్సరాల నుంచి అలాగే ఉంది. మానవ నాగరికత దాన్ని చెబుతానే ఉంది. మనిషి పుట్టి పెరిగే విధానం ఎలాగే ఉంది, చెట్టు పుట్టి పెరిగే విధానం ఎలాగే ఉంది, జంతువు పుట్టి పెరిగే విధానం ఎలాగే ఉంది. నువ్వు అత్యాశలకు పోకు, అతిగా ఆలోచించుకో. ఏదో నీ స్వీయ రక్షణల కోసం ఎవరో వచ్చేస్తారని ఎదురు చూడకో. నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు. ఎలా? జ్ఞానాన్ని వాడు. జ్ఞానం ఎవరు? నువ్వే. జ్ఞానమే నువ్వు. జ్ఞానం నాలో ఉన్నది అనేది నేను శరీరం అనుకుంటున్నప్పుడు మనం భావనాత్మకంగా మాట్లాడుతున్నాం. అసలు నేను శరీరాన్ని గుర్తించేది ఎవరు? ఇది నా కళ్ళని గుర్తించి కళ్ళు చూస్తున్నాయని గుర్తించేది ఎవరు? చెవి వింటుందని గుర్తిస్తుంది ఎవరు? కళ్ళ ద్వారా చూడబడిన దాన్ని గ్రహిస్తుంది ఎవరు? లోపల గుర్తుపెట్టుకుంటుంది ఎవరు? చెవుల ద్వారా వినబడిన దాన్ని అర్థం చేసుకుంటుంది ఎవరు? లోపల గుర్తుపెట్టుకుంటుంది ఎవరు? చర్మపు స్పర్శలన్నిటినీ గ్రహిస్తుంది ఎవరు? లోపల గుర్తుపెట్టుకుంటుంది ఎవరు? స్త్రీ పురుష శారీరక సుఖాలని గ్రహిస్తున్నది ఎవరు? గుర్తుపెట్టుకుంటుంది ఎవరు? నాలుగు రుచులన్నింటినీ తింటున్న ఆహార పదార్థాలను గ్రహిస్తున్నది ఎవరు? రుచులు గ్రహిస్తున్నది ఎవరు? గుర్తుపెట్టుకుంటుంది ఎవరు? ఇవన్నీ చేస్తున్నది ఎవరు? లోపల ఉన్న జ్ఞానము. అందుకే జ్ఞానంలోకి వెళ్ళిందని దేనికి నశింపు ఉండదు. అవన్నీ గుర్తుగా ఉండిపోతాయి. చూడండి, మనం చూడటం అయిపోద్ది, వినటం అయిపోద్ది, వాసన చూడటం అయిపోద్ది, తినటం అయిపోద్ది, చర్మపు స్పర్శలు అయిపోతాయి, మళ్ళీ కొత్తవి చేస్తుంటాం. కానీ పాతయన్నీ అలా గుర్తుగా ఉంటాయి. అంటే జ్ఞాన దశలోకి వెళ్ళింది దేనికి నశింపు లేదు. జ్ఞానానికి నశింపు లేదు. అది శక్తి, లోపల ఉన్న శక్తి, జ్ఞాన శక్తి. దాన్నే మళ్ళీ చెప్పాలి అంటే బతుకున్నావు కాబట్టి ప్రాణశక్తి. అంటే బతుకున్నామని ఎందుకంటున్నాడు? చనిపోతామని మనం అనుకుంటున్నాం కాబట్టి. శక్తి చనిపోదు. నేను శరీరం అనుకుంటున్నాం కాబట్టి అది చనిపోయింది అంటావు. చనిపోయేది శరీరం. ఎందుకు చనిపోయేది శరీరం? మళ్ళీ గమనించి, కామన్ థియరీ ఇది. కామన్ థియరీ. ఇది పుట్టింది, ఇంతకుముందు లేదు. ఇది పుట్టింది, పుట్టినాక ఆగిందా పోయినా ఎక్కడన్నా? పుట్టిన కాడి నుంచి ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతిరోజు అది మార్పు చెందుతూనే ఉంది. ఆ మార్పులు మనం గుర్తించడానికి మనకు వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. నెలలకు లావయ్యామా, సన్నబడ్డామా, చిక్కామా, ఇలా మనకు తెలుస్తూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. అలా పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మనం అలా గమనించుకుంటూ వెళ్తే మొత్తం మారుతూనే వెళ్తున్నాం. అలా మనమే కాదు, చెట్లు, జంతువులు, మనుషులు, చైతన్యవంతమైన అన్నీ అలా మార్పుకు లోనవుతూనే ఉన్నాయి. పోనీ అలా అనుకుంటున్నామా అని కొద్దిగా వాతావరణాన్ని గమనించగలిగితే, కొంచెం మీకు తెలివి ఉంటే, ఆ సూర్యుడిని పట్టుకోగలిగితే, సూర్యోదయం, సూర్యాస్తమయం మొత్తం మీరు గమనించగలిగితే, సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు మొత్తం ప్రకృతి మారుతూనే ఉంది. వెలుగు అలా పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. మొత్తం వేడి పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. అలాగే రాత్రి, మళ్ళీ రాత్రిని మనం గమనించలేం, చీకటి కాబట్టి. అంతే, పెరుగుట తరుగుట చీకట్లో కనపడదు, చీకటి అలా ఉంటుంది అంతే. కానీ అక్కడ అదే జరుగుతుంది. అందుకే తెల్లవారుజాము వస్తుంది మళ్ళీ. అంటే ఏంటి? అసలు ఇక్కడ కదలికతో ఉంది మొత్తం సృష్టి అంతా, మార్పుకు లోనవుతూనే ఉంది. అసలు సృష్టి అంటేనే నిరంతర మార్పు. కనపడేదంతా నిరంతర మార్పు. ఆ కనపడేది, కనపడే సృష్టి నిరంతరం మారేదాన్ని భౌతికము అన్నారు. భౌతికము అని పేరు అది. ఇవి అర్థం చేసుకోండి. చదువు ఇది, ఆధ్యాత్మిక చదువు. అందుకని మళ్ళీ చెప్పిందే చెబుతా ఉంటా, క్లారిటీగా చెబుతా ఉంటా. పాఠాలలాగా అర్థం చేసుకోండి అంతే. అయితే పాఠాలలాగా అర్థం చేసుకోవడానికి ఇది వదిలేసే విషయం అంటే కాదు, మన సొంతదే, మన సొంత విషయం, మన శరీరం.
మన జీవితం మనతో ఇమిడిపోయి ఉన్న విషయం, మనకు భిన్నమైన విషయం అసలు కాదు. అందుకని అర్థం చేసుకొని ఇముడ్చుకొని దాంట్లో జీవించడం నేర్చుకోండి, ఆ జ్ఞానంతో జీవించడం నేర్చుకోండి. ఏదో ఆశలతో కోరికలతో మనిషిగా చుట్టుపక్కల చూసేసి అసలు ఏం పట్టించుకోకుండా, జ్ఞానం తెలుసుకోకుండా, పుట్టాను పెరిగాను, డబ్బు సంపాదన, నిరంతరం పెళ్ళిళ్ళు, పిల్లలు, కంఠం, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకొచ్చేయటం, మోసాలు చేసేయటం, అన్యాయాలు చేసేయటం, అబద్ధాలు చెప్పేయటం, సుఖపడటానికి ఏదైనా చేసేయటం, ఇది ఏం లేదు. జంతు ప్రవృత్తి, జంతు జీవితం. అలా చచ్చిపోతాం. ఒకవేళ అలా చచ్చిపోతానంటే అసలు వాళ్ళని అభ్యంతరం పెట్టిన వాళ్ళే లేరు. వాళ్ళ కోసం ఈ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి. అనేక రకాల మానసిక రకమైనటువంటి పిచ్చోళ్ళ హాస్పిటల్లో, శారీరక పరమైనటువంటి వ్యాధులు నయం చేసే హాస్పిటల్లో, ఇవన్నీ ఎవరి కోసం ఉన్నాయి? ఇలా ఇష్టం వచ్చిన రీతిగా బతికేస్తామన్న వాళ్ళే అక్కడ జాయిన్ అవ్వాలి, తప్పదు. ప్రతి ఊర్లోనూ కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి. పెద్ద ఊరు అయితే. కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే నీ లైన్ వచ్చేటప్పటికి నువ్వు బతుకుతావో చచ్చిపోతావో తెలియదు, అంతమంది ఉంటారు అక్కడ చేస్తున్నారు. కానీ పాపం మరి డబ్బులు కట్టలేని వాళ్ళు అక్కడ జాయిన్ అయ్యే వాళ్ళు అంతమంది ఉన్నారు. అసలు నీకు గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు బెడ్ దొరుకుద్దని నమ్మకమే లేదు. ఎందుకని అంతమంది ఉన్నారు వ్యాధిగ్రస్తులు. ఇవన్నీ ఎవరికంటే నా ఇష్టం వచ్చినట్టు జ్ఞానం లేకుండా బతుకుతాను అంటే హాస్పిటల్ గతే. మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు. హాస్పిటల్కి వెళ్ళే లోపల మొత్తం కుటుంబ జీవితం అసంతే. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నేను అసలు జ్ఞానం తెలుసుకోను అంటే, జ్ఞానం అంటే ఏంటి? సత్యాన్ని తెలుసుకోను. ఏంటి సత్యం? సృష్టి ఇలాగే పనిచేస్తుంది, శరీరం ఇలాగే పనిచేస్తుంది, ప్రకృతి అంతా ఇలాగే ఉంటుంది, నేను ఆ ప్రకృతిలోనే ఉన్నాను, నా శరీర నిర్మాణం ఇలాగే సాగుతుంది, ఈ విధానాలన్నీ ఇలాగే ఉంటాయి, వీటిని ఎవరూ మార్చలేరు, ఇక్కడ మాయలుండవు, మహిమలుండవు, పద్ధతులు ఇంతే అని ఆ పద్ధతుల్ని తెలుసుకొని, ఆ నియమాలను, సృష్టి నియమాలను తెలుసుకొని, సృష్టి విధానాలను తెలుసుకొని, నా శరీర ధర్మాలను, నా శరీర విధానాలను, మనోవిధానాలను తెలుసుకొని, సృష్టికి నాకు ఉన్న సంబంధ బాంధవ్యాలను తెలుసుకొని, ఇది ఎలాగే ఉంటుందని అంగీకరించి ఆ జ్ఞానంతో నేను ఎలా జీవించాలో అది అక్కడ విచక్షణ. నేను ఎలా జీవించాలో తెలుసుకు జీవించినప్పుడు ఈ హాస్పిటల్కి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకని ఆధ్యాత్మిక చదువు. మానసిక హాస్పిటల్తో నాకు పని లేదు, శారీరక హాస్పిటల్తో నాకు పని లేదు. అలాగే నా కుటుంబ జీవితం కూడా నేను పుట్టిన కాడి నుంచి మరణించే వరకు, ఎందుకంటే శరీరం మరణం ఆగదు, పుట్టిన కాడి నుంచి మరణించే వరకు శరీర ఎదుగుదల ఆగదు, శరీరంలో వచ్చేటువంటి పరిణామక్రమం ఆగదు. సృష్టి ఎప్పుడు మార్పుకు లోనవుతానే ఉంది, పరిణామం చెందుతూనే ఉంది, అది ఆగదు. ఆ పరిణామాలను ఒప్పుకుంటూ చక్కగా నేను చేయవలసినవి చేసుకుంటూ సృష్టి స్థితిని అంగీకరిస్తూ సాగినప్పుడు అసలు నా జీవితంలో దుఃఖమే ఉండదు, నా జీవితం హాయిగా సాగిపోద్ది. ఎందుకని పరిణామం ఇక్కడ సృష్టి ధర్మం. పరిణామాన్ని ఎవరు ఆపుతారు? మొత్తం విశ్వధర్మం అది. మార్పు సృష్టి ధర్మం. ఇప్పుడు పగలుందంటే రాత్రి వస్తుంది, రాత్రి ఉందంటే మళ్ళీ పగలు వస్తుంది. అలానే ఇంతకు మించి వచ్చేది కూడా లేదు ఇక్కడ. మళ్ళీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన జ్ఞానంలో ఏదో అయోమయం అయిపోయి నువ్వు కంగారు పడిపోవాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు పగలుంది, చీకటి వస్తుంది, మళ్ళీ రాత్రి వస్తుందండి. వెలుగు ఉంది, చీకటి వస్తుంది. ఇప్పుడు చీకటి ఉంది, వెలుగు వస్తుంది. ఈ రెండే ఉంటాయి ఎప్పటికే. కొత్తది ఏదో వస్తుంది, నువ్వు కంగారు పడి భయపడక్కర్లేదు. నీ జీవితం కూడా అంతే. ఆరోగ్యం ఉంటే ఏదో అనారోగ్యం వస్తుంది, అది కూడా నువ్వు చక్కగా బతికితే రాదు. మళ్ళీ అది ఒకటి ఉంది. ఇక్కడ పగలు వెలుగు కంపల్సరీ, కానీ అనారోగ్యం కంపల్సరీ కాదు. నువ్వు చక్కగా బతికితే రాదు. 99% నువ్వు కరెక్ట్గా బతికితే రాదు. ఆనందంగా, సంతోషంగా సృష్టిని యాక్సెప్ట్ చేస్తూ, సృష్టిలో ఉన్న విధానాలు యాక్సెప్ట్ చేస్తూ, అవి యాక్సెప్ట్ చేయగలగాలంటే జ్ఞానం తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు రాత్రి రాకూడదు అనుకున్నావు, ఎలా ఆపుతావు? కుదరదుగా. రాత్రి రావటాన్ని, చీకటి రావటాన్ని ఎలా ఆపలేవో నువ్వు, అలాగే నీ జీవితంలో, నీ శరీరంలో జరిగే మార్పును కూడా ఆపలేవు. అది వెళ్ళిపోతుంది. మార్పు జరుగుతూ ఉంటుంది, పెరుగుతూ వెళ్ళిపోతుంటావు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలకు వెళ్ళిపోతుంటావు, ఆపలేవు. వార్ధక్యం మరణంతో ముగుస్తుంది, మరణాన్ని ఆపలేవు. అసలు ఏదైనా ఇక్కడ అన్ని సిస్టమేటిక్గా ఫిక్స్డ్గా ఉన్నాయి. అంటే పంజరంలో చిలక ఎలా ఉందో, అంటే ఉదాహరణకు చెబుతున్నా, పంజరంలో ఒక చిలక ఎలా ఉందో, చిలకను పెంచుకుంటున్నారు, వాళ్ళు ప్రేమతో పెంచుకుంటున్నారు. ఎందుకంటే పంజరంలో చిలకనాళ్ళు బాధించట్లా, జైల్లో పెట్టామనుకోవట్లా. మన ఇంట్లో మనం చిలకని ఆనందంగా పెంచుకుంటున్నాం, దానికి పళ్ళు పెడుతున్నాం, ఫలాలు పెడుతున్నాం, అవి తినేవి పెడుతున్నాం, అది రెట్టలేస్తే ఎత్తుతున్నాం, క్లీన్ చేసుకుంటున్నాం, దాన్ని ప్రేమిస్తున్నాం,
చక్కగా దాన్ని ఒళ్ళోకి తీసుకుని ఆడుకుంటున్నాం, ఆడుకున్నంతసేపు ఆడుకున్నాక మళ్ళీ పంజరంలో పెడతాం, దానికి కావలసిన ఎన్ని ఇస్తున్నాం అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. అలా పంజరంలో చిలక ఎలా ఉందో అలాగే ఒక జంతు ప్రదర్శనశాలలో జంతువులు ఎలా ఉన్నాయో, జంతు ప్రదర్శనశాలలో అన్ని రకాల జంతువులు ఉంటాయి. సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, కప్పలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సమస్తం ఉంటాయి. అడవులే ఉన్నాయి, అన్నీ ఉంటాయి, సృష్టిలే ఉన్నాయి, అన్నీ ఉంటాయి. వీలైనన్ని తెచ్చి పెడతారు అక్కడ చూడండి అని. అయితే వాటికి ఎలా ఉంటుంది, అడవిలో ఉన్న వాతావరణాన్ని కల్పిస్తారు, అవి తిరుగుతూ ఉంటాయి. కానీ ఎంత తిరుగుతాయి అంటే వాళ్ళు నియమించారు ఇంత స్థలం అని, అది దాటి వెళ్ళిపోకుండా అవి పైకి ఇంకా ఆ ప్రదేశం దాటి వెళ్ళకుండా ఎత్తైన గోడలు పెట్టి ఫెన్సింగ్లు పెట్టి వాటిని ఆ మధ్యలో పెట్టారు. అంతే, వాటి పరిధి అంతే, అక్కడే తిరగాలి, అది దాటి తిరగడానికి లేదు, అక్కడే రెస్ట్ తీసుకోవాలి. అడవి అలా కాదు, సృష్టి అలా కాదు, విశాలంగా తిరగచ్చు. జంతు ప్రదర్శనశాలలో ఆ పరిమితమే నా లోకం అనుకొని బతకాలి. పంజరంలో ఉన్న పక్షి అక్కడే బతకాలి. అలాగే ఈ భూమి అనేటువంటి గోళంలో పంజరంలో పక్షి వలె జంతు ప్రదర్శనశాలలో పరిమితంగా ఇవ్వబడిన స్థలంలో విహరించేటువంటి ఒక జంతువు వలె, అంటే పోలికి చెప్పాను, ఇదేమి తప్పు కాదు, పోల్చాను అర్థం అవడానికి. అలాగే కొన్ని జంతువులు ఇళ్లలో పెంచుకుంటాం, మనుషులు పెంచుతూ ఉంటారు చూడండి, మేకలని, ఆవులని, గేదెలని. వాటిని మెడలో తాడేసి కట్టి ఒక గుంజకు కడతారు, కట్టుకోయ అంటారు కొన్ని ఏరియాల్లో, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు. ఒక గుంజకు తాడేసి కట్టేస్తారు. ఆ తాడు యొక్క దూరము విస్తీర్ణత ఎంతో అంత దూరమే అది తిరగగలదు. అంతే దాని స్వేచ్ఛ. అక్కడే కూర్చోవాలి, అక్కడే పడుకోవాలి, అక్కడే తిరగాలి, అక్కడే ఉండాలి, దాని స్వేచ్ఛ అంతవరకే. అలాగే మనిషిగా మనకి ఒక ఈ భూగోళం మీద ఈ శరీరానికి ఒక నియమిత విధానం ఇవ్వబడింది, అందులో అంతవరకే నీ స్వేచ్ఛ. జనన మరణాలు ఆపలేవు, మార్పు చెందే శరీర ధర్మాలు ఆపలేవు, శరీరానికి ఇవ్వవలసినటువంటి ఆహార విహారాదులు ఆపలేవు, మలమూత్ర విసర్జనలు ఆపలేవు, శరీర ధర్మాలు ఏవి ఆపలేవు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ముందు ఇవన్నీ గ్రహించు, దానంతటా అదే గుండు కొట్టుకుంటుంది, శరీర అవయవాలు అన్ని పనిచేస్తున్నాయి. ఈ జ్ఞానాన్ని గ్రహించు. ఇది కొన్ని వేల సార్లు చెప్పుకున్నాం, కానీ ఇది పాఠము, లెసన్. ఎవరి లెసన్? నాదే, నా జీవిత పాఠం ఇది. నేను మీకు బోధించట్లేదు, నాకే, ఎవరి కాళ్ళకే. ఈ ఎవరు చెప్పారు? పూర్వీకులైన మహాత్ములు, నాయన ఆలోచించుకోండి అని చెప్పారు. వాళ్ళు కూడా అలా ఆలోచించుకున్నారు. ఇంతకే ఇక్కడ బోధించేవాడు ఎవడు లేడు, మనిషిది ఇది, మనిషికి సంబంధించిందే. తెలియదైతే ఏదో బోధించారని చెప్పొచ్చు, తెలిసిందే నాదే. ఇక్కడ తెలియదే ఉంది బోధ చేయటానికి. తెలియని అద్భుతాలు ఏమి లేవు ఇక్కడ, అన్నీ తెలిసినవే. నా శరీరానికి సంబంధించింది, నాకు సంబంధించింది. ఇప్పుడు నా శరీరము అన్నప్పుడు, నాకు సంబంధించింది అన్నప్పుడు అంటున్న వాళ్ళు ఎవరు? నా శరీరం అని గుర్తిస్తున్న వాళ్ళు ఎవరు? ఇదంతా జ్ఞానము. జ్ఞానము అసలు గుర్తించే జ్ఞానం లోపల లేకపోతే, శరీరం ఉంది, ఒకసారి ఆలోచించండి. శరీరం ఉంది, బయట సృష్టి ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. గుర్తించే జ్ఞానం లోపల లేకపోతే, ప్రాణం కూడా ఉందనుకోండి, కాసేపు ప్రాణం కూడా ఉంది, మనిషిలో ప్రాణం ఉంది, కానీ గుర్తించేటువంటి గ్రహణ శక్తి లేదు, జ్ఞానం లేదు, అర్థం చేసుకునే జ్ఞానం లేదు. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి కదులుతున్నాడు, కదలగలడు, కానీ గుర్తించే జ్ఞానం లేదు. ఎలా? ఇప్పుడు జడ పదార్థానికి ఈ మనిషికి అని తేడా ఉంది, ఒక రాయికి మనిషికి అని తేడా ఉందా? తేడా ఉండదు, తేడా ఉండదు అసలు. అందుకని ఇప్పుడు నేను ఎవరు అసలు ముఖ్యంగా అంటే, గుర్తించేటువంటి స్థితి ఏది ఉందో నాలో, అది నేను, జ్ఞానము నేను. ఆ గుర్తించే దాంట్లోకి వెళ్ళి కలిసినయే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాయన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? జ్ఞానంలో కలుస్తున్నాయి, గ్రహిస్తుంది అది. ఆ జ్ఞాన శక్తిలో కలిసినవన్నీ శాశ్వతంగా ఉండిపోతున్నాయి. నేను తిన్న జామ పండు నశించిపోయింది, తినేశాను, అరిగిపోయింది, దానిలో శక్తి నా శరీరంలో కలిసిపోయింది, దానిలో వ్యర్థం మల రూపంలో విసర్జించబడింది. నేను తిన్న ఆహార పదార్థాలన్నీ ఇంతే. జాంపండు నశించిపోయింది, కానీ జాంపండుకు సంబంధించినటువంటి దాని రంగు, రుచి, వాసన, దానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానము జ్ఞానంలో నాలో ఉంది. అందుకే జాంపండు ఎప్పటికీ గుర్తించగలుగుతాను. అంటే జ్ఞానంలోకి వెళ్ళింది ఏది నశించట్లా. మీరు ఇక్కడ గమనించాల్సింది అది. శరీరంలోకి వెళ్ళింది నశించి శరీరాన్ని నిలబెడుతుంది.
ఆహార పదార్థ స్వీకరణ అంటే ఏంటి? శరీరంలోకి వెళ్ళినవన్నీ కూడా నశించిపోయినాయి. అవి నశించిపోయి మన శరీరాన్ని నిలబెడుతున్నాయి. అంటే మన శరీరం కింద రూపాంతరం చెందుతున్న శక్తి అది నశించిపోయినాయి. కానీ వాటి తాలూకు జ్ఞానంలోకి వెళ్ళినవన్నీ చిరస్థాయిగా ఉన్నాయి. అలాగే శక్తిలో శక్తిగా ఉండిపోయినాయి. అలా ఇప్పుడు జాంపండు ఎప్పటికీ శక్తిలో అలా ఉంది మనకి. దాని రంగు, రుచి, వాసన అన్నీ తెలుసు. జ్ఞానంలో అది నశింపలేదు. అయితే దాన్ని మనం పదార్థాలను గుర్తించటం, పదార్థం నిజం అనుకుంటున్నాం కాబట్టి అది ఊహ, ఆలోచన, అలా దాన్ని లేనిదిగా కొట్టేసాం. కానీ జ్ఞానంలో ఉంది అది. జ్ఞానంలో ఎప్పటికీ ఉంది అది. జ్ఞానంలో శాశ్వతంగా ఉంది అది. అసలు జ్ఞానమే శాశ్వతం. అందుకని మనం గ్రహించినవన్నీ అప్పటికే అలా ఉండిపోతాయి. అందులో ఏంటవి జ్ఞానంలో కలిసిపోతున్నాయి. అలా గ్రహించి ఎప్పటికీ ఉండిపోతున్నదంతా కూడా శాశ్వతంగా ఉంది. చూడండి, అంటే మనలో ఇది ఎందుకు చెబుతున్నానంటే మనలో ఉన్న శాశ్వతత్వం ఏంటో చెబుతున్నా. మనలో ఉన్న శాశ్వతత్వం జ్ఞానం. జ్ఞానం నేను జ్ఞానమును అనే భావంలోకి వెళ్ళగలిగితే, ఇవన్నీ గ్రహిస్తున్న జ్ఞానమును నేను అనే భావంలోకి వెళ్తే జ్ఞానానికి నశింపు ఉందా? అసలు జ్ఞానానికి నశింపు ఏంటి? జ్ఞానంలోకి వెళ్ళిన వాటికి కూడా నశింపు లేదు. జ్ఞానంలోకి వెళ్ళినటువంటి జామ పండుగ నశింపు లేదు, యాపిల్ పండుగ నశింపు లేదు. అంటే జ్ఞానంలోకి వెళ్ళినటువంటి మనుషులకు నశింపు లేదు, నా వాళ్ళకి నశింపు లేదు, నా వాటికి సంపదలకు నశింపు లేదు. నేను జ్ఞానంలోకి పంచేంద్రియాల ద్వారా పంపించిన దేనికి నశింపు లేదు. అదే మనసుగా ఉంది ఇప్పుడు మనకు. దాన్నే మనసు అంటున్నాం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనసు ఇవి కాదు. జ్ఞానశక్తిలోకి ప్రవేశించిన దేనికి నశింపు లేదు, అసలు నశింపే లేదు. ఎందుకని గుర్తు అదేగా మనకు గుర్తు. కానీ పదార్థపరంగా అన్నీ నశించిపోయినాయి. నేను అనుభవించాను, ఆహార పదార్థాలన్నీ తినేశాను, అనుభవించేశాను. శరీరంగా పదార్థపరంగా నేను అనుభవించేవన్నీ కూడా నేను పూర్తిగా చేయలేను. ఇప్పుడు కంటితో చూడటం కొంత చూడగలను, అలాగే చూస్తూ ఉండిపోలేను జీవితకాలం. అలసిపోతాను. కళ్ళు కూడా దృష్టిని కోల్పోతాయి. చెవి సామర్థ్యం, ముక్కు సామర్థ్యం, శరీరం అంతా లిమిటెడ్, పరిమితం. కానీ జ్ఞానానికి వెళ్ళి చూడండి మీరు. జ్ఞానంలో మనం చిన్నదనం నుంచి ఇప్పటి వరకు లోపలేస్తానే ఉన్నాం. జ్ఞానంలో ఇరుకవటం కానీ, నాకు ఈ పట్టం ఇంకా అనిపించడం కానీ, అలిసిపోయాను అనిపించడం కానీ, జ్ఞానంలో రైళ్ళు వేసాం, బస్సులు వేసాం, విమానాలు వేసాం, అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఎలా ఉన్నాయి? శాశ్వతంగా ఉన్నాయి, నశించకుండా ఉన్నాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం గ్రహిస్తున్న పదార్థాలన్నీ పదార్థాలుగా, విషయాలుగా గ్రహించినంతసేపు ఉండి నశించిపోయి జ్ఞానంలో శాశ్వతంగా జీవించి ఉంటున్నాయి. చూసుకోండి ఒకసారి. దాన్నే మనసు అంటున్నాం. అలా జ్ఞానంలో శాశ్వతంగా జీవించి ఉన్నదే ఈ సృష్టి. మనలో మన జ్ఞానంలో మనం గ్రహించినవి ఎలా శాశ్వతంగా ఉన్నాయో మొత్తం యూనివర్స్ అంతా ఉన్న జ్ఞానశక్తిలో ఉన్నదే సృష్టి. అయితే పదార్థంగా అది మార్పులు చెందిపోతూ ఉంటుంది. ఇప్పుడు పదార్థం ఏమైంది? మనం తిన్న ఆహార పదార్థం ఏమైంది? మన శరీరంగా మారిపోయింది. పత్తిగా, దూదిగా పండిన పదార్థం ఏమైంది? వస్త్రాలుగా మారిపోయింది. పదార్థాలన్నీ మారిపోతుంటాయి, మార్పుకు లోనవుతూ ఉంటాయి. కానీ మార్పుకు లోనయ్యి ఇంకొక పదార్థంగాను ఇంకోటిగాను తయారయ్యని మళ్ళీ అవి నశించిపోతూ ఉంటాయి. ఎప్పుడు మార్పులకు లోనవుతూ ఉంటాయి. మార్పునే నశింపంటున్నాం మనం. ఇప్పుడు ఆహార పదార్థాల మార్పు, దాన్నే నశింపంటాం. ఏమైంది? మన శరీరం అయింది. మన శరీరం పెరిగి 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 వెళ్ళిపోయి, అంటే పెరగటం ఏంటంటే మార్పుకు లోనవుతూ వెళ్ళిపోయి మరణించింది అంటున్నాం. మరణం కాదు, అది ఒక మార్పు. ఏమైంది? అప్పుడు మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోయింది, భూమిలో కలిసిపోయింది. పోలా ఎక్కడికే, ఏది ఇక్కడ పోయేది లేదు. మార్పు చెందుతుంది అంతే. మార్పు చెందినప్పుడు అది కనపడకుండా పోతే లేదంటున్నాం మనం. అది కనపడకుండా అంటే మన పంచేంద్రియాలకు అందకుండా పోతే. అలా పదార్థపరంగా ఉన్న సృష్టి అంతా పదార్థాల్లో కలిసిపోతూ మారుతుంది. పదార్థాల నుంచే మళ్ళీ వస్తుంది. చాలా చిత్రం చూడండి. వృక్షాల నుంచే ఫలాలు వస్తాయి. ఆ ఫలాలన్నీ తింటాం. అందులో పడిన విత్తనాలు మళ్ళీ వృక్షాలు అవుతాయి. అంటే వృక్షం తన నుంచే వృక్షాలను తయారు చేస్తుంది. దానికి విత్తనం అని పేరు పెట్టాం. ఒక వృక్షం కొన్ని కోట్ల వృక్షాలను తయారు చేస్తుంది. ఎందుకని? ఇదంతా శక్తి పరివర్తనం. దాన్ని అర్థం చేసుకోవాలంటే. అంటే పదార్థాలుగానేమో మార్పు చెందటం, పరిణామం చెందటం అనేటువంటి ప్రక్రియ పదార్థ దశలో, సృష్టి దశలో కనపడుతుంది మనకి. ఎందుకని?
ఈ దశకు ఆధారమైనటువంటి జ్ఞాన దశ ఒకటి ఉంది మనలో. అసలు గుర్తించేది ఈ శరీరం నేను, ఈ కాలు నేను, ఈ చెయ్యి నేను, ఈ ప్రపంచాన్ని గుర్తిస్తుంది నేను, చూస్తుంది నేను, వింటుంది నేను, అనుభవిస్తుంది నేను, తింటుంది నేను, పులుపు కారం తీపి రంగు రుచి వాసన ఇవి ఎలా ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, ఇది బాధ, ఇది దుఃఖం, ఇది ఇష్టం, అది అయిష్టం అని మొత్తం గుర్తిస్తుంది ఎవరు? నేను. ఎవరా నేను? జ్ఞానము. జ్ఞానము గుర్తిస్తుంది. అంటే ఇక్కడ మీరు రెండు తెలుసుకోవాలి. గుర్తించే జ్ఞానమే రూపంలో ఉంది, దానికి రూపమే లేదు. అది పదార్థమా? కాదు. పదార్థాలన్నింటినీ గుర్తిస్తున్న జ్ఞానం ఏది ఉంది అది పదార్థం కాదు, శక్తి స్వరూపం. అది శక్తి స్వరూపం. పదార్థాల రూపంలో ఏమైంది? పదార్థాలు ఎప్పుడు మార్పు చెందుతూ వెళ్ళిపోతున్నాయి. శక్తి స్వరూపంగా జ్ఞానం మార్పు చెందుతుందా? గుర్తించే జ్ఞానం ఎప్పుడు మార్పు చెందట్లేదు, అది గుర్తిస్తానే ఉంది, తనలో అన్నింటినీ ఇముడ్చుకుంటానే ఉంది. పైగా జ్ఞానంలో కలిసిపోయినవన్నీ శాశ్వతం అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మీరు వస్తువులు విషయాలు మీరు గ్రహించినవన్నీ జ్ఞానంలో అలా ఎప్పటికే ఉన్నాయి, మరణించే వరకు అవన్నీ ఉంటాయి. మనం ఏదో సహజ విధానంలో శరీరంలో మరుపు అనేది ఒకటి శరీర ప్రక్రియలో భాగంగా ఉంది, మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడు. కానీ అవన్నీ మనలో అలా నిక్షిప్తమై ఉన్నాయి. అదే జీవితం, 100 ఏళ్ల జీవితం. ఆ గుర్తు ఉండబట్టే కంటిన్యూటీ ఉంది. కానీ ఆ గుర్తు అంటున్నాం, గుర్తుండటం అంటున్నాం. మనం గుర్తుండటం కాదు, జ్ఞానంలో నిక్షిప్తమైపోయింది. అది పదార్థంలో కలిసిపోయింది. అంటే శరీరంతో గ్రహించినటువంటి ఆహార పదార్థం అనే శరీరంలో కలిసిపోయింది. వ్యర్థం బయటకు వెళ్ళిపోయింది, పంచభూతాల్లో కలిసిపోయింది. పదార్థ స్థితిలో వ్యర్థం ఏది ఉందో అది వెళ్ళి పంచభూతాల్లో కలిసిపోయింది. దానిలోని పదార్థ తత్వం ఏది ఉందో అది మళ్ళీ మన శరీరానికి ఎంత అవసరం అంత శరీరం గ్రహించేసింది. కానీ ఆ పదార్థం యొక్క ఎరుక ఏది ఉందో, దాని నుంచి గ్రహించింది ఏది ఉందో అది శక్తిలోకి మిగిలిపోయింది. అది శక్తిగా ఎప్పుడు జ్ఞానంలో ఉండిపోయింది. దాని రంగు రుచి వాసన జ్ఞానంలో స్థిరంగా ఉండిపోయింది. అలా జ్ఞానములో, విశ్వవ్యాప్త జ్ఞానంలో స్థిరముగా ఉండిపోయిన ఆ జ్ఞానశక్తి సృష్టి. అది జ్ఞానశక్తి వ్యక్తీకరణ. ముందు మనలో జ్ఞానశక్తిని అర్థం చేసుకోగలిగితే, ముందు మనలో జ్ఞానశక్తిని తెలుసుకోగలిగితే, మన శరీర పనితీరుని గమనించుకోగలిగితే, మన శరీర పనితీరుని తపస్సు చేసి నేను జ్ఞానము అని ఆ జ్ఞాన భావనలో నిలబడిపోగలిగితే, శరీర భావన నుంచి నేను జ్ఞానముననే జ్ఞాన భావనలో తపస్సుతో ఆ స్థితిలో కూర్చోగలిగితే, ఆ జ్ఞానం ఎన్నిటిని గ్రహిస్తుందో, ఎన్నిటిని ఆవిష్కరింపజేస్తుందో అది ఇక్కడ మీకు నేను చెప్పదలిసిన అంశం. ఇప్పుడు మనం గ్రహించినవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోయినాయి. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం గ్రహించినవన్నీ తినేసాం, కానీ నశించిపోయినాయి. చూసేసాం, అయిపోయింది. అనుభవించేసాం, అయిపోయింది. చూసేసాం, అనుభవించేసాం, వినేసాం, తినేసాం, తాగేసాం, వాసన చూసేసాం, అన్నీ అయిపోయినాయి. కానీ అవన్నీ అయిపోయినాయి అన్నది దేనికి? శరీరానికి. కానీ అవన్నీ ఉన్నాయి ఎక్కడ? జ్ఞానములో. దాన్ని మనసు అన్నాం. ఇక్కడ మనసు అని పేరు వాటర్లు, అది జ్ఞానములో ఉన్నాయి. ఎరుక అంటే మనసు అనే పేరు ఇంకో ఆలోచన వైపు వెళ్ళకూడదని, జ్ఞాన దృష్టి ఏంటి అనేది తెలియడానికి అక్కడ పేరు వాడుతాను అంతే. ఇప్పుడు ఎక్కడున్నాయి ఇవన్నీ? జ్ఞానశక్తిలో ఉన్నాయి. దాన్ని మనం ఏమంటున్నాం? జస్ట్ మెమరీ అంటున్నాం. అక్కడ ఏమీ లేదు, ఊరిని గుర్తుంది అంటున్నాం. ఏమీ లేకపోతే గుర్తుండటం ఏంటి? జ్ఞానశక్తిలో శక్తిగా ఉన్నాయి. శక్తిలో శక్తిగా ఉన్నాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. శక్తిలో అంటే జ్ఞానశక్తిలో కలిసినవన్నీ శాశ్వతం అయిపోతున్నాయి. పదార్థంతో కలిసినవన్నీ పదార్థమై రూపాంతరం చెందిపోతున్నాయి. అదే మార్పు. సృష్టి నిరంతర మార్పు. మార్పు చెందింది ఏంటి? జ్ఞానశక్తి. అది అలాగే ఉంది. జ్ఞానశక్తిలోకి వెళ్ళిన జాంపండు రంగు రుచి వాసన ఎప్పటికీ అలాగే ఉంటుంది. జ్ఞానశక్తిలోకి వెళ్ళిన జామ చెట్టు ఎప్పటికీ అలాగే ఉంటుంది. జ్ఞానశక్తిలో ఉన్న మనిషి ఇలా ఉంటాడు అనేది అలాగే ఉంది. మా నాన్న, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు మొత్తం అన్నీ అలా స్థిరంగానే ఉన్నాయి. కానీ పదార్థపరంగా మొత్తం అందరూ మారిపోతుంటారు. మళ్ళీ మారిపోయిన వాళ్ళు జ్ఞానశక్తిలోకి వెళ్తే మళ్ళీ ఇప్పుడు అలా ఉంటుంది, అలాగే శాశ్వతంగా ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలిసిన అంశం ఏంటి అంటే, జ్ఞానం అనేటువంటి శక్తిలో మార్పు లేదు, అది యథాతథంగా ఉంటుంది. దానికి నశింపు లేదు, మార్పు లేదు. కానీ పదార్థంగా ఉన్నది నశిస్తుంది, మారుతుంది. ఈ పదార్థాన్ని గుర్తిస్తుంది ఏంటి? జ్ఞానశక్తి. ఏది? మన శరీరంలో. అలాగే బయట సృష్టిలో కూడా జ్ఞానశక్తిలోనే పదార్థం ఉంది. దాన్ని ఆత్మశక్తి అని పిలిచారు. జ్ఞానశక్తి యొక్క లక్షణం ఏంటి చెప్పండి? ఇప్పుడు మనలో జ్ఞానం ఉంది కదా, దాని లక్షణం ఏంటి? గ్రహించడం, గుర్తించడం.
గ్రహించటం గుర్తించటం అనేది ఎప్పుడు జరుగుతుంది? దానిలో చైతన్యం అనే కదలిక ఉంటే జరుగుతుంది. అంటే జ్ఞానశక్తి యొక్క మొదటి లక్షణం ఏంటి? కదలిక, చైతన్యం. అది గుర్తిస్తుంది, అది కదులుతుంది, గుర్తిస్తుంది, గ్రహిస్తుంది. మొత్తం సర్వము జరుగుతున్న అన్నిటికీ మూలం అదే శక్తి. ఇప్పుడు జ్ఞానం అని ఎందుకు చెప్పుకున్నాం అంటే మనం గుర్తిస్తున్నది శరీరం కాదని మనకు తెలియడానికి. చూస్తున్నది కన్నే, కానీ గ్రహిస్తున్నది జ్ఞానం. చూస్తున్నది కన్నే, కానీ గ్రహిస్తున్నది జ్ఞానం. వింటున్నది చెవే, కానీ గ్రహిస్తున్నది జ్ఞానం. వాసన చూస్తున్నది ముక్కే, కానీ గ్రహిస్తున్నది జ్ఞానం. రుచి చూస్తున్నది నాలుకే, కానీ గ్రహిస్తున్నది జ్ఞానం. మొత్తం స్పర్శలు తెలుసుకుంటుంది శరీరమే, కానీ గ్రహిస్తున్నది జ్ఞానం. ఇవన్నీ గుర్తులుగా ఉన్నది ఎక్కడ? జ్ఞానంలోనే, శరీరంలో కాదు, కంట్లో కాదు. మనం చూసిన దృశ్యాలన్నీ కంట్లో గుర్తులేవు, మనం వాసన చూసినవన్నీ ముక్కులో గుర్తులేవు. మనం ఒక 20-30 సంవత్సరాలు చూసాం, లేదా ఒక 50-60 సంవత్సరాలు చూసుకుంటూ వచ్చారు. తర్వాత చూపు తగ్గిపోయింది, చూపు బాగా తగ్గిపోయింది, అందులో అయిపోయారు, ఇంకా కనపడతలా. అప్పుడు మనం చూసినవన్నీ లోపల ఉన్నాయి, మర్చిపోతామా? కంట్లో లేవయి, జ్ఞానంలో ఉన్నాయి, అందుకని మర్చిపోం. కాళ్ళతో అనేక ప్రదేశాలు తిరిగాం, తర్వాత ఏదో యాక్సిడెంట్ కాళ్ళు పోయినాయి. మనం తిరిగినవన్నీ కాళ్ళల్లో ఉన్నాయా? కాదు, జ్ఞానంలో ఉన్నాయి. అందుకని కాళ్ళు పోయినా జ్ఞానంలో గుర్తుంటాయి. అలాగే చెవితో విన్నవన్నీ, చెవి ద్వారా గ్రహించినవన్నీ చెవుల్లో ఉన్నాయనుకోండి, మన చెవుడు వచ్చి చెవులు పోతే మొత్తం మర్చిపోవాలి. కాదు, అవన్నీ జ్ఞానంలో ఉన్నాయి. చెవుడు వచ్చేసినా రేపు మనకు వినపడకపోయినా ఇంతకుముందు మనం గ్రహించినవన్నీ లోపల అలాగే ఉంటాయి. అలా ఏ అవయవంతో మనం గ్రహించినా ఆ విషయాలన్నీ లోపల గ్రహింపబడినవన్నీ జ్ఞానంలో ఉన్నాయి. గ్రహించేటువంటి అవయవాలు నశించిపోయినా జ్ఞానంలో ఉన్నాయి, శాశ్వతంగా ఉన్నాయి. అంటే మనలో ముందు చూడండి, తర్వాత బయట చూద్దాం. మీరు బయటకు వెళ్ళిపోబాకండి. ఇప్పుడు నీలో ఇది ఉందా లేదా చూసుకో, అంతే. ఆధ్యాత్మిక చదువు అంటే ఏంటంటే, విను, నీ శరీరమే ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీ ఎక్కడో బయట లేదు, నీ శరీరమే. ఆల్రెడీ ల్యాబొరేటరీలో నువ్వు కొత్త ప్రయోగాలు ఏం చేయక్కర్లే, జరిగిపోతుంది. జరిగిపోయిన వాటినే చెప్పుకుంటున్నాం. అవునా కాదా తేల్చుకో, అంతే. జస్ట్ అవునా కాదా. ఇప్పుడు కన్ను ద్వారా గ్రహించినవన్నీ కంట్లో ఉన్నాయనుకోండి, కంటి చూపు తగ్గిపోయినప్పుడు మొత్తం పోవాలి. కంటితో చూసినవి నాకు తెలియకూడదు. అలా ఏ అవయవంతో గ్రహించినవన్నీ అవయవంలో నిక్షిప్తం అవుతున్నాయి అనుకుందాం. ఒకవేళ అదే గ్రహించే అవయవం శరీరమే నేను అనుకుంటున్నాం కనుక అక్కడే ఉంటాయి అనుకోండి, అవయవం పాడైపోతే అయిపోవాలి. చేతులతో చేసినవి, చేతులతో పట్టుకున్నవన్నీ యాక్సిడెంట్ అయ్యి చేతులు తీసేశారు అనుకోండి, చేతులు పోయినాయి అనుకోండి, అప్పుడు చేతులకు సంబంధించినవన్నీ మర్చిపోవాలి మనం. అలా జరగట్లా. మొత్తం అన్ని లోపల గుర్తుంటున్నాయి, అవయవాలు పోయిన అన్ని గుర్తుంటున్నాయి. వృద్ధాప్యం వచ్చి నడవలేనోళ్ళు, మొత్తం స్థితిగతులు మారిపోయినోళ్ళు, శరీర అవయవాలు అలా పనిచేయగల కూర్చుండిపోయేదే ఇంత తిని కర్రలు పట్టుకు నడిచేవాళ్ళు, కదలలేనోళ్ళు, వృద్ధులు, మొత్తం గుర్తున్నాయి వాళ్ళకి. అంటే ఆ గుర్తున్నది ఎక్కడ? జ్ఞానములో. దానికి గుర్తుండటం అని పేరు పెట్టాం, మెమరీ అని పేరు పెట్టాం. దానికి విలువ ఇవ్వట్లే మనం. కాదు, జ్ఞానంలోకి వెళ్ళినవన్నీ శాశ్వతంగా ఉండిపోతున్నాయి. జ్ఞానంలోకి ఏది వెళ్ళినా శాశ్వతంగా ఉండిపోయింది. మీరు చూసుకోండి, జ్ఞానంలోకి వెళ్ళింది శాశ్వతత్వంగా ఉండిపోయింది. శాశ్వతత్వంగా ఉండిపోయింది అనేది మనకి అంతవరకు, మన శరీరం ఉన్నంతవరకు చూద్దాం. మిగిలింది మనకు తెలియదు. ఇక్కడ ముందు ఇలా చదువుకుంటూ వెళ్దాం, మనమే ల్యాబొరేటరీ. ఇప్పుడు మన జ్ఞానంలోకి వెళ్ళింది, ఒక పిన్నీసు మన జ్ఞానంలోకి వెళ్ళింది. కానీ పిన్నీసుకు వాడకంలో పాడైపోవచ్చు. గుండు సూది మన జ్ఞానంలోకి వెళ్ళింది, గుండు సూది వాడకంలో పాడైపోవచ్చు, పోవచ్చు. పిన్నీసు పోవచ్చు, వస్తువులు పోవచ్చు, మనుషులు పోవచ్చు, సంపదలు పోవచ్చు, ఏవైనా పోవచ్చు. కానీ అవన్నీ మన లోపల ఉండిపోయినాయిగా. అంటే ఏంటి? జ్ఞానంలోకి వెళ్ళింది శాశ్వతంగా ఉంటుంది. అంటే జ్ఞానశక్తి శాశ్వతం, దానిలోకి వెళ్ళిందే శాశ్వతంగా ఉందంటే శాశ్వతత్వం వచ్చేసింది. జ్ఞానాన్ని తాకగానే దానికి శాశ్వతత్వం వచ్చేసింది అంటే అసలు జ్ఞానం ఏంటి? శాశ్వతం. దానికి అందుకే దానికి ఏది తాకినా, దానిలోకి ఏదైనా దానికి శాశ్వతత్వం వస్తుంది. ఓకే, కానీ మన శరీర పరిధి ఎంత? మళ్ళీ ఇంకో రెండో అంశం, మన శరీర పరిధి ఎంత? ఎవరైనా సరే 6x2 వేసుకోండి, పని కొంచెం అటు ఇటుగా 6 అడుగులు ఎత్తు, 2 అడుగులు వెడల్పు అనుకోండి, కొంచెం పెరుగుతారు తగ్గుతారు. కానీ జ్ఞానంలో నువ్వు ఎన్ని విషయాలు వేసావు? అనుభవించేటప్పుడు అలా అనుభవించగలమా? ఒకేసారి 1000 జాంపళ్ళు తినేయగలమా? ఒకేసారి 1000 యాపిల్స్ తినేయగలమా? ఒకేసారి ఆహార పదార్థాలు బస్తాలు తినేయగలమా? తినలేంగా.
చిన్ననాటి నుంచి కొద్దిగా ఆకలేసినప్పుడు ఎంత అవసరమో అంత తింటా వచ్చాం అంతే. కానీ అలా లక్షల కోట్ల సార్లు తింటున్నాం, లక్షల కోట్ల రకాలు తింటున్నాం. అవన్నీ లోపల జ్ఞానంలో పడి ఉండిపోయినాయి. చూడండి, పదార్థాలు నశించిపోయినాయి. అలాగే ప్రపంచం మొత్తం ఒకసారి చూసేయగలమా? శబ్దాలు మొత్తం ఒకసారి వినేయగలమా? వాసనలు మొత్తం ఒకసారి చూసేయగలమా? అలా శరీర ఇంద్రియాలతో కొద్దిగా అనుభవించి గ్రహించినవన్నీ ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా జ్ఞానంలో స్థిరంగా ఉండిపోయినాయి, శాశ్వతంగా ఉండిపోయినాయి. కానీ మనం అనుభవించినప్పుడు అవి నశించిపోయినాయి, అయిపోయినాయి, అప్పటికి అయిపోయినాయి. పదార్థపరంగా అయిపోయినాయి, జ్ఞానపరంగా మిగిలిపోయినాయి. అంటే ఇప్పుడు ఏంటి? పదార్థం మార్పు చెందుతూ, సృష్టి అనేది నిరంతరం మార్పు చెందుతూ ఇంకోటి అవుతుంది. అయిపోవటం అంటే ఏంటి? ఇంకోటి అవుతుంది. అదే నశించిపోవట్లేదు. అయితే మనకు తెలియదు కనుక మనం మరణము, నశింపు అని పేర్లు పెట్టుకున్నాం శరీర భావంలో. జ్ఞాన భావంలోకి వెళ్ళి చూడండి, జ్ఞానభావంలో అసలు నశింపు ఉందా? దేనికైనా నశింపు ఉందా? జ్ఞానభావం అంటే నేను చచ్చిపోతే ఏమవుతుందని ఆలోచించబాకండి, ముందు మరణం దాకా వెళ్ళిపోబాకండి. నేను చచ్చిపోతే అన్ని మర్చిపోతానేమో, నాకు తెలియదు కదా అని అనుకోబాకండి. ఇప్పుడు బతుకున్నప్పుడు ఏం జరుగుతుందో ముందు పరిశీలిస్తే అదే జరుగుద్ది తర్వాత కూడా. ఇప్పుడు బ్రతికున్నప్పుడు మన చిన్నతనం నుంచి గ్రహించుకుంటూ వింటున్న వాళ్ళు ఎవరైనా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కనీసం ఉండుంటాయిగా మీకు. అంతకంటే పసిపిల్లలు ఎనరగా 20 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళు ఎనరు అసలు. కాబట్టి మీరు గ్రహించండి, ఈ 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు మీరు గ్రహించినవన్నీ మీ జ్ఞానంలో ఉండిపోయినాయి చూడండి. మీరు అనుభవించినవన్నీ మీ జ్ఞానంలో ఉండిపోయినాయి చూడండి. మీరు తినేసినవన్నీ మీ జ్ఞానంలో ఉండిపోయినాయి చూడండి. మీరు చూసినవి, విన్నవి అన్నీ మీ జ్ఞానంలో ఉండిపోయినాయి చూడండి. కానీ బయట అయిపోయినాయి. చూడటం అయిపోయింది, వినటం అయిపోయింది, తినటం అయిపోయింది, తాగటం అయిపోయింది, అనుభవించడం అయిపోయింది. అసలు జీవిత భాగస్వాములు అయితే శారీరక సంబంధాలు అనుభవించిన వాళ్ళు వృద్ధాప్యం నుంచి భార్యాభర్తలు చచ్చిపోయి ఉంటారు కూడా. ఎవరో ఒకళ్ళు పోయి ఒకళ్ళు మిగిలి ఉంటారు. కానీ ఆ మిగిలి ఉన్న వాళ్ళ జ్ఞానంలో వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు. వెళ్ళిపోయిన అన్నీ ఉన్నాయి, అయిపోయిన అన్నీ ఉన్నాయి. జ్ఞానంలో శాశ్వతత్వం ఉంది. నేను చెప్పదలిచింది అది. శాశ్వతత్వం ఎక్కడుందని అతకపోయాక నీ లోపలే ఉంది. నీలో నిత్యం జరుగుతున్న ప్రక్రియ. శాశ్వతత్వం నువ్వే, నీకు నశింపు లేదు. ఎందుకని? నువ్వు తిన్న జాంపండు నీ జ్ఞానంలో బతికే ఉంది. నువ్వు తాగిన కాఫీ, నువ్వు తాగిన టీ, నువ్వు తిన్న అన్నం, నీ ఇంట్లో కంచం, నీ ఇల్లు, నీకు సంబంధించిన సమస్త విషయాలు, లక్షల కోటాను కోట్ల విషయాలు, నీకు సంబంధం లేని విషయాలు. ఎప్పుడో విమానం చూసావు, అది ఆకాశంలో విమానం, ఆకాశం, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు నువ్వు చూసిన ఈ రైళ్లు, బస్సులు, ఇవన్నీ నీ జ్ఞానంలో ఉన్నాయి. జ్ఞానాన్ని తాకినన్ని శాశ్వతత్వాన్ని పొందేసినాయి. జ్ఞానం శాశ్వతం, దానికి నశింపు లేదు. అది నశింపు ఉందా లేదా? నా శరీరం భావనలో ఉన్నాను కనుక శరీరం మరణిస్తే ఒకవేళ అన్నీ మర్చిపోతానేమో అనేది ఒక పిచ్చోహ. ఇప్పుడు ఆధారంగానే ఉండాలి అది. ఇప్పుడు శరీరం ఉండగా వస్తువులు అనుభవించడం అయిపోయింది, ప్రదేశాలు మారిపోవడం అయిపోయింది. అనేక మంది ఊళ్ళో వదిలిపెట్టి ఇంకో ఊళ్ళో వెళ్ళిపోతారు, మనుషులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, అన్నీ మారిపోతుంటాయి. కానీ అన్నీ గుర్తుంటాయి. అన్నీ గుర్తుండే అంటే ఏంటి? జ్ఞానంలోకి వెళ్ళినవన్నీ ఉండిపోతున్నాయి. గుర్తుండటం ఏంటి? శక్తిలో శక్తిగా ఉండిపోయినాయి. అక్కడ పదార్థం లేదు. శక్తిలో శాశ్వతత్వాన్ని పొందేస్తున్నాయి. ఎలా? శక్తిగా ఉండిపోతున్నాయి. మరి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 80 ఏళ్ల వరకు శక్తిలో శక్తిగా ఉండిపోతున్నాయిగా. కానీ 80 ఏళ్ళు వచ్చింది దేనికి? జ్ఞానానిగా? మీరు చూడండి, జ్ఞానానికి 80 ఏళ్ళు వచ్చినట్టు మీకు అనిపిస్తుంది? ఎక్కడన్నా జ్ఞానం మార్పులు చెందినట్టు కనపడుతుంది మీకు? అంటే దీనికి మళ్ళీ ఉదాహరణ చెబుతా. ఇప్పుడు 10 ఏళ్ళు, 20 ఏళ్ళకి వచ్చేటడికి యవ్వనం వచ్చి బలం వచ్చినట్టు ఉంటుంది. 20 నుంచి 30 ఏళ్ళకి వచ్చేటడికి ఇంకా బలం వచ్చినట్టు, శక్తి వచ్చినట్టు ఉంటుంది. 30 నుంచి 40కి వచ్చేటప్పటికి పర్వాలేదు, అలాగే ఉన్నానన్నట్టు ఉంటుంది. 40 నుంచి 50కి వచ్చేటప్పటికి తగ్గుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. 50 నుంచి 60కి తగ్గుతుంది, 60 నుంచి 70కి తగ్గుతుంది, 70 నుంచి 80కి తగ్గుతుంది. పదార్థము, శరీర శక్తి తగ్గుతూ ఉంటుంది. నువ్వు తినే అన్నీ ఉన్నాయి నీ దగ్గర, డబ్బు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి, ఎన్నైనా తిను. కానీ దాని విధానం అంతే, అది తగ్గిపోతానే ఉంటుంది. ఎలా పెరుగుతూ వచ్చింది అలా తరుగుతూ వెళ్తానే ఉంటుంది. కానీ జ్ఞానంలో ఎక్కడైనా పెరుగుదల, తరుగుదల, లేదా శరీరానికి ఎక్కువ బరువు ఇస్తే, ఇప్పుడు నీకు 100 కేజీలు ఇచ్చి మొయ్యమంటే నేను మొయ్యలేనండి అంటాం, నా వల్ల కాదండి అంటాం. 100 కేజీలు తగ్గించి 50 కేజీలు చేస్తే పర్వాలేదండి అంటాం. 25 చేస్తే ఇంకా పర్వాలేదండి అంటాం. 5 కేజీలు అయితే సూపర్ అండి అంటాం. 500 గ్రాములు ఒక అరకిలో తీసుకెళ్ళంటే థ్యాంక్స్ అండి అంటాం.
ఎందుకని బరువు తగ్గిన కొద్దికి నాకు హాయిగా ఉంటుంది శరీరానికి, బరువు పెరిగిన కొద్దికి నేను మోయలేనట్టుగా ఉంటుంది. అది మనసైనంతే, శరీరమైనంతే. జ్ఞానానికి అలా అయినా అక్కడ ఉందా? జ్ఞానంలో బోల్డ్ వేసావుగా, చిన్ననాటి నుంచి ఇప్పుడు వరకు వేస్తానే ఉన్నావుగా. ఎక్కడైనా జ్ఞానానికి బరువు పెరగటం, తరగటం, జ్ఞానం మోయలేకపోవటం, జ్ఞానం లిమిటెడ్గా ఉండటం, 6-2 మనిషి శరీరం ఉన్నట్టుగా జ్ఞానం లిమిటెడ్గా ఉండటం, ఇలా ఎక్కడన్నా అనిపిస్తుంది అసలు నీకు? మరి జ్ఞానం నువ్వేగా. జాగ్రత్త, ఊరిని ఇందులో మహిమలు లేవు, మాయలు లేవు, నీకేదో అటు తిరగమరగా చెబుతుంది లేదు. నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే చాలు. గ్రహిస్తున్న జ్ఞానం నువ్వా కదా? జ్ఞానం నీలో ఉందా లేదా? ఇప్పుడు శరీరం అనుకుంటున్నా నేను, జ్ఞానం నాలోనే ఉందనుకుంటున్నా. నాలో ఉందా లేదా? నాలోనే ఉంది కదా, జ్ఞానం నేనే కదా. మరి నా శరీరం పెరుగుదల తరుగుదలలో అన్నీ అనేకం అనుభవించలేను, కొద్ది కొద్దిగా అనిపించుకుంటూ వెళ్తాను. అనేకం మొయ్యలేను, అనేకం నాలో వేసుకోలేను, అనేకం అనుభవించలేను. శక్తి పెరుగుతూ తరుగుతూ శరీరం మార్పులకు లోనైపోతూ బలహీనపడిపోతూ పరిమితంగానే చేయగలను ఏదైనా. కానీ జ్ఞానంలో పరిమితత్వం ఉందా? ఆలోచించండి ఒకసారి. జ్ఞానంలో ఎక్కడైనా రైళ్లు పట్టలేదు, బస్సులు పట్టలేదు, మనుషులు పట్టలేదు, సంపదలు పట్టలేదు, ప్రదేశాలు పట్టలేదు. బాబోయ్ ఇరుకు అవుతుంది కొంచెం, కంటుతో ఇప్పుడు చూస్తే ఇబ్బంది, ఎక్కువ చూశానంటే ఆ ఇరుకులో పట్టట్లేదు. చెవులు ఇప్పుడు ఎక్కువ విన్నానంటే ఆల్రెడీ బోర్డులు ఉండిపోయినాయి, లోపల పట్టట్లేదు. అలా ఏమన్నా ఉందా జ్ఞానంలో? చూడండి ఒకసారి. జ్ఞానము అనంతముగా ఉంది. జ్ఞానం ఎంత ఉందో తెలియదు కానీ అనంతంగా ఉంది. అలానే జ్ఞానం అనే శక్తి మనలో ఉంది, అదే గ్రహిస్తుంది. ఎందుకని అన్ని గుర్తుంటున్నాయిగా. అది లేకపోతే ఒకవేళ జ్ఞానం లేదు, పోని జ్ఞానం మనం కాదు. ఆ అనంత జ్ఞాన శక్తి మనం ఎందుకు అవుతామండి? బల్లెవాళ్ళు మనం ఈ శరీరమే అన్నారనుకోండి, అప్పుడు మరి గ్రహింపు జ్ఞానం లేకపోతే నీలో, నువ్వు దేనన్నా ముట్టుకుంటే నీకు తెలియపోతే, ఎవరన్నా మాట్లాడుతుంటే నీకు అర్థం అవ్వకపోతే, నువ్వు కంటి ద్వారా చూసింది నీకు తెలియకపోతుంటే, చూస్తున్నావు కానీ లోపల గ్రహింపు తెలియట్లేదు అదేంటో, అది మేకో ఆవో గేదో, దాన్ని ఐడెంటిఫై చేయట్లే. అప్పుడు ఎలా? ఆలోచించుకోండి ఒకసారి, స్లోగా నిదానంగా ఆలోచించుకోండి. జ్ఞానము లోపల గ్రహించకపోతే, అర్థం చేసుకోకపోతే, ఇది ఫలానా అని తెలుసుకోకపోతే పరిస్థితి ఏంటి? శరీరం అలాగే ఉందిగా. జ్ఞానము గ్రహించి మళ్ళీ జ్ఞానం మనం ఎలా పనిచేయాలో కూడా అందిస్తుంది. ఇలా పనిచేయి, ఇలా బతుకు, ఇలా ఉండని. అక్కడ మనం ఆ జ్ఞానానికి సంబంధించిన సమస్త భావాలని, జ్ఞానం మనకు తెలియట్లేదు కనుక, జ్ఞానాన్ని మనం చూసుకోలేదు కనుక, లోపలికి వెళ్ళి జ్ఞానము నేనే అని జ్ఞాన తపస్సు చేయలేదు కనుక, అసలు జ్ఞానం అనేది లోపల మొత్తం గ్రహిస్తుందని భావించుకోలేదు కనుక, జ్ఞానం యొక్క సంపూర్ణ ఎరుకను మనం గ్రహించలేదు కనుక, జ్ఞానం యొక్క చదువు మనం చదవలేదు కనుక, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, సంపూర్ణ జ్ఞాన చదువు, మనమే జ్ఞానమై ఉన్నటువంటి గ్రహిస్తున్న జ్ఞాన చదువు, అది నేనే అని చదువుకోలేదు కనుక, తెలుసుకోలేదు కనుక, దాని ఎరుక లేక ఉన్నది దాంతోనైనా, గ్రహిస్తున్నది దాంతోనే అయినా, జీవిస్తున్నది దాంతోనే అయినా, మొత్తం జీవితం సాగుతుంది దాంతోనే అయినా, ఈ శరీరం అసలు కదులుతుంది దాంతోనే అయినా, అది లేకపోతే మనం దేనికి పనికిరాని జడ పదార్థమే అయిపోతామని ఈ చదువులో అర్థమైందా? ఈ చదువులో అర్థమైంది. విడిగా మనం గ్రహించలేదు, తెలుసుకోలేదు కనుక శరీరం నేను అనుకుంది అన్ని భావాలని శరీరానికి కలిపేసుకెళ్ళిపోతున్నాం. అన్ని భావాలని శరీరానికి కలుపుకొని వెళ్ళిపోతున్నాం. కానీ మీరు చూడండి, మీ జ్ఞానభావం అర్థం అవ్వాలంటే ఇంకో చిన్న ఉదాహరణ చెబుతా. ఇప్పుడు శరీరాన్ని కదపలా, ప్రశాంతంగా కూర్చున్నాం. శరీరాన్ని మనం ఏం కదపలా, ప్రశాంతంగా కూర్చున్నాం. ఇప్పుడు కూర్చున్న మనకి ఎక్కడి నుంచో దూరపూరు నుంచి మన అబ్బాయో, మన అమ్మాయో, మన కుటుంబ సభ్యులు, మన భార్యో, మన భర్తో ఊరెళ్ళారు, తిరిగి వస్తున్నారని తెలుసు. వాళ్ళు పలానా టైంకి సాయంత్రం వస్తారు. ఈ లోపల మనం ఏదో టీవీ పెట్టుకు వార్తలు చూస్తున్నాం. ఆ వార్తల్లో చెప్పారు, బస్సు యాక్సిడెంట్ అయింది, రెండు బస్సులు గుద్దుకున్నాయి, ఆ బస్సులో ప్యాసింజర్స్ 20 మంది చనిపోయారు, మిగిలిన వాళ్ళకి గాయాలైనాయి. లేదా రైలు పడిపోయింది, చాలామందికి దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనకి మన వాళ్ళు ప్రయాణించుకుంటూ వస్తున్నారు రైల్లో, బస్సులో. మనకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? మీరు మీ అంతటా అసలు శరీరాన్ని కదపకుండా మీకు భయమైన ఆలోచనలు వచ్చినప్పుడు అవి ఎక్కడొచ్చినాయి చెప్పండి? జ్ఞానంలో వచ్చినాయి. శరీరంతో నువ్వేం చేయట్లేదు. ఇప్పుడు కూర్చున్నావుగా, నిద్రపోతున్నావుగా, కళ్ళలు వచ్చినాయి, కళ్ళ కూడా భయపడుతున్నావు, కళ్ళు అనేకం చేస్తున్నావు. అది జ్ఞానంలో జరుగుతుంది. అప్పుడు జ్ఞానంలో జరిగింది ఏమైంది? శరీరాన్ని కదిపేసి
అయితే ఇదంతా మనం జ్ఞానంలో విడిగా జరుగుతుందని తీసుకోవట్లా, శరీరానికి కలిపేసుకెళ్ళిపోతున్నాం. శరీర మార్పులకు లోనైపోతుంటే, శరీరం వృద్ధాప్యానికి వెళ్ళిపోతుంటే, పెరిగిపోతుంటే, యవనానికి వస్తుంటే సంబరపడిపోతున్నాం, యవనంలోకి వచ్చానని. యవన కోరికల కోసం పరుగులు పెడుతున్నాం. వృద్ధాప్యానికి వెళ్తుంటే దిగులు పడిపోతున్నాం, దానికి అనారోగ్యాలు వస్తే బాధలు పడిపోతున్నాం. దాన్ని రక్షించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. చేయొద్దని నేను ఎక్కడా చెప్పట్లా, కానీ అసలు ముందుగా దాన్ని కాపాడేది, దాన్ని రక్షించేది, దాన్ని నడిపేది అయిన జ్ఞానశక్తిని నువ్వు తెలుసుకోవట్లా. అసలు మూలమైంది జ్ఞానశక్తి. జ్ఞానం దాన్ని, ఆ జ్ఞానమే గ్రహిస్తుంది లోపలుండి. జ్ఞానాన్ని తెలుసుకున్నావు అనుకో, అజ్ఞానంగా జీవించవు. అందుకని శరీరం కూడా సేఫ్గా ఉంటుంది. ఉన్నన్నాళ్ళు జనన మరణాలు ఆపలేవు, మార్పులు ఆపలేవు, సృష్టి ధర్మాలు ఆపలేవు, సృష్టి నియమాలు ఆపలేవు. కానీ శక్తి శాశ్వతము, జ్ఞానము శాశ్వతం అని తెలిసినప్పుడు, ఆ జ్ఞానం నేనే అని తెలిసినప్పుడు, ఆ శాశ్వతత్వంగా నాలో గుర్తు పెట్టుకుంటున్న ఒక శాశ్వతత్వ శక్తి నేనే అని అర్థమైనప్పుడు నశింపు భయం ఉండదు. మార్పును అంగీకరించుకుంటూ వెళ్తావు, ఎందుకంటే అది పదార్థ లక్షణం. కానీ జ్ఞానం నశింపదు. మీరు పని లోపల చూడండి, ఇప్పుడు జ్ఞానం బరువు మొయలేకపోతున్నానన్న మనిషి బరువు మొయలేడు. జ్ఞానం బరువు మొయలేకపోతున్నానని ఎక్కడని చెప్పిందా? మనిషి అలిసిపోయానంటాడు, జ్ఞానం అలిసిపోయానని ఎక్కడని చెప్పిందా నీకు లోపల? అమ్మో ఇన్ని వస్తువులా, నేను ఎక్కడ పెట్టుకెళ్ళను? 4 బ్యాగులు 2 సూట్ కేసులు ఇచ్చామనుకోండి, తీసుకెళ్ళండి అని. ఇన్ని వస్తువులా, నేను ఎక్కడ పెట్టుకెళ్ళను అంటాం. ఏదైనా ప్రయాణానికి వెళ్ళాలంటే అబ్బే నా వల్ల కాదంటాం. లేదా కిరాణా సరుకులు ఎక్కువ కొనేసుకొని నాకు బస్తాలు ఉన్నాయనుకోండి, ఆటో మాట్లాడుకొని తెచ్చుకుంటాం. మొయ్యలేమని కొంచెం బాబు సాయం పట్టండి అంటాం. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో చూడండి, కూలీలు ఉంటారు మొయ్యలేని సామాన్లు మోసి మన కారుల్లో, వాటిల్లో, వాహనాల్లో పెట్టడానికి. ఎందుకని నా వల్ల కాదు. శరీరానికి పరిమితి ఉంది, మొయ్యలేనని చెప్పుద్ది, చేయలేనని చెప్పుద్ది, నా వల్ల కాదని చెప్పుద్ది. జ్ఞానం ఎక్కడైనా పరిమితి ఏమన్నా చెప్పిందా? అదే నీలో ఉన్న అపరిమితి, అనంతం అంటే అది. నీలో అనంతం ఉంది, నువ్వే అనంతం, అదే జ్ఞానం. అది ఎక్కడ అసలు నా వల్ల కాదని చెప్పట్లేదు. అది శక్తి ఎంత శక్తివంతమైంది అంటే అది ఎప్పటికీ నా వల్ల కాదని చెప్పట్లేదు, నీలో ఉన్న జ్ఞానశక్తి. కానీ నీ శరీరం చెబుతుంది. నేను జ్ఞానశక్తిని గుర్తించితే నేను అనంతుణ్ణి, అపరిమితుణ్ణి, అపరశక్తివంతుణ్ణి, శాశ్వతుడిని అవుతాను. జ్ఞానం నాలోనే ఉంది, గ్రహించేది జ్ఞానం. జ్ఞానం లేకపోతే నా కన్ను చూసిన ఉపయోగం లేదు, జ్ఞానం లేకపోతే నా ముక్కు వాసన చూసిన ఉపయోగం లేదు, జ్ఞానం లేకపోతే నా శరీరంతో అన్న ఇంద్రియాలన్నీ ఏమి చేసినా ఉపయోగం లేదు. జ్ఞాన గ్రహింపు లేనప్పుడు అవి అసలు చూడటం గ్రహింపలేదుగా. అవయవాల నుంచి జ్ఞానం గ్రహిస్తుంటేనే నేను బతుకుతాం కుదురుతుంది, లేకపోతే కుదరదు. కానీ శరీరపరంగా అవయవాలన్నీ నేను చేయలేనని చెబుతాయి, అలసిపోయానని చెబుతాయి, ఇక చాలని చెబుతాయి, నా వల్ల కాదని చెబుతాయి. మొత్తంగా శరీరం చాలని చెప్పుద్ది. దేన్నైనా మీకు ఎంత ఇష్టమైందని, మీకు ఎంత వ్యసనమైనా. ఓ తాగుబోతు తెగ తాగేసాడు అనుకోండి, చాలు బాబోయ్ ఇక తాగలేనని చెబుతాడు, మళ్ళీ రేపు తాగుతానంటాడు. ఒక వ్యభిచారం చేసాడు అనుకోండి, చాలు బాబోయ్ ఇక నా వల్ల చేయలేను, మళ్ళీ రేపో ఎల్లుండో చేస్తానంటాడు. ఓ తిండిపోతూ తినేసాడు అనుకోండి, బాబోయ్ చాలు ఇక నేను తినలేను, తింటే వాంతులు అయిపోతాయి, ఇక నా వల్ల కాదు, మళ్ళీ రేపు చూస్తానంటాడు. ఏదైనా అంతే, వ్యసనాలు కూడా అంతే. పదార్థపరమైంది పరిమితి. కానీ నీ జ్ఞానం ఎక్కడైనా చెప్పిందా? ఓ చూస్తున్నావు ఇంక చూడబాక, ఓ వింటున్నావు ఇంకా వినబాక అని జ్ఞానం చెప్పిందా? లోపల జ్ఞానం ఎక్కడైనా ఇరుకు గాని, బరువు గాని, వద్దు గాని, పట్టవ గాని, నా వల్ల కాదు గాని అని చెప్పిందా? అది నువ్వు ఎన్నే నిశ్శబ్దంగా కూర్చుంది. నువ్వు అసలు ఎన్నేసినా దానిలో ధూళి కణమంత కూడా లేదు, చూసుకోండి. అందుకే అది అనంతము, అపరిమితము. దానికి లిమిట్ లేదు, లిమిట్లెస్. పరిమితి లేదు అసలు. దానికి పరిమితి లేదు కనుక దాన్ని పరిమితి లేదని చెప్పాలని అనంతము అన్నారు. ఎంత ఉందంటే ఉన్నదంతా అదే. ఎంతైనా ఉన్నాయి, ఉన్నదంతా అది. ఎన్నైనా పడతాయి అందులో. నువ్వు ఎన్నైనా గ్రహించు, అందులో శాశ్వతంగా మిగిలిపోతాయి. అలా జ్ఞానశక్తిలో, అనంత ఆత్మశక్తి అని పిలువబడే జ్ఞానశక్తిలో, అంటే విశ్వానికి సంబంధించి అనంత ఆత్మశక్తి అని పిలువబడే జ్ఞానశక్తిలో ఉన్నదే సృష్టి అంతా. అది సృష్టి పదార్థంగా అవుతుంది ఏంటి? ఆనంద ఆత్మశక్తి, ఆ జ్ఞానశక్తి. దాని లక్షణాలు అవి, పంచభూత లక్షణాలు అవి. దాని మొదటి లక్షణమే చైతన్యం, కదలిక. దాని చేత మనకు అలా పదార్థంగా అనిపిస్తున్నది, అంతే. అనిపిస్తున్నది.
ఇప్పుడు శరీరం నేనని అనుకుంటున్నావు, ఇప్పుడు ఇదంతా మాట్లాడుకున్నావు. నువ్వు శరీరమా జ్ఞానమా నువ్వే చూసుకో. ఎవరో గురించి ఎందుకు బయటకు వెళ్ళిపోబాక, ఆత్మశక్తి దాకా వెళ్ళబాక, అసలు బయటికి ముందు వినబాక. ఆత్మజ్ఞానం ఇవన్నీ వద్దు, పక్కన పెట్టి నీ శరీరం అనే ల్యాబొరేటరీలో నిత్యం నువ్వు జీవించటం అనే జీవన ప్రక్రియలో నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. తిను, తాగు, చెడు చేస్తావు, మంచి చేస్తావు, వ్యసనాలు, దుర్మార్గాలు, మంచి పనులు, దైవ పనులు, చెడ్డ పనులు, ఏదో ఒకటి చేసుకో. అసలు వాటి గురించి నేను మాట్లాడతలే. నువ్వు నిత్య జీవితంలో జీవించేటువంటి జీవితంలో నీ శరీరంతో నువ్వు చేసే పనుల్లో ఇప్పుడు మాట్లాడుకున్నాయన్ని పరిశీలించు. లోపల జ్ఞానం ఎక్కడైనా ఇంకా చూడొద్దు, చాలు నాకు బరువు అయిపోతుందని లోపల చెప్పిందా? కాదు, కన్ను చెబుతుంది అలసిపోతున్నానని. కళ్ళు ఎరుపులు ఎక్కిపోతున్నాయి, కళ్ళు మంటలు ఎక్కిపోతున్నాయి, నా వల్ల కాదని. అలాగే చెవులు చెబుతున్నాయి, బాబో చెవులు బద్దలైపోతున్నాయి, ఇంత సౌండ్ నేను వినలేనని. తలపొట్టు వచ్చేస్తుంది నాకని తల చెబుతుంది. తిని వాంతులు అయిపోతాయని నోరు చెబుతుంది, శరీరం చెబుతుంది. జ్ఞానం చెబుటలా. ఒక్కసారి దాన్ని స్లోగా కూర్చొని మీరు చూసుకోండి, జ్ఞానం ఎక్కడైనా చెబుతుందా? చోట్ల. కానీ గ్రహించేది ఏంటి? జ్ఞానమే. అన్నింటికి మూలం గ్రహింపేంటి? శరీరంలో జ్ఞానమే. మరి అప్పుడు నేను జ్ఞానాన్న కాదా? మీరే ఆలోచించుకోండి, మీరే స్లోగా కూర్చోండి. ఇది తపస్సు. నిన్ను నువ్వు తెలుసుకోవటటువంటిది, నిన్ను నువ్వు చూసుకోవటటువంటిది, నిన్ను నువ్వు గ్రహించటువంటిది. నీ అసలైన నేనేంటి ఇప్పుడు? జ్ఞానమా, శరీరమా? శరీరము గ్రహించాలి అంటే లోపల జ్ఞానం ఉండాలి. శరీరం పనిచేయాలి అంటే జ్ఞానం ఇలా పనిచేయని అందించాలి. ఇప్పుడు కన్ను చూస్తున్న విషయాన్ని గ్రహించి తనలో ఇముడ్చుకుంటేనే నాకు అర్థమైంది అనిపిస్తుంది మనకి, లేకపోతే అర్థమైంది అనిపించదు. శరీరంతో నువ్వేం చేసినా ఇది అర్థమైంది, ఇది ఇలా ఉందని మనం తెలియాలంటే జ్ఞాన గ్రహింపు ఉండాలి. శరీరం కేవలం గ్రహణ ఇంద్రియం మాత్రమే, అంటే పనిముట్టది, గ్రహణ యంత్రం అది. గ్రహణ యంత్రంలో గ్రహించేది ఏంటి? జ్ఞానం. ఇప్పుడు యంత్రం నేను అనుకుంటున్నా, మనం జ్ఞానం మీదకి దృష్టి వెళ్ళాలి. ఆధ్యాత్మికత అంటే ఏంటంటే నీ లోపలికి వెళ్ళి అన్నారు. నీ లోపలికి ఏముంది? జ్ఞానం ఉంది. నువ్వు గ్రహణ యంత్రాన్ని పట్టుకుని చూస్తున్నావు. గ్రహణ యంత్రం నిజమే, అబద్ధమేం కాదు. మళ్ళీ దాన్ని తోసేమని ఎవరు చెప్పలా. రెండింటి సమ్మేళనం జీవితం. గ్రహణ యంత్రం మార్పులకు లోనైపోతూ ఉంటుంది, గ్రహణ యంత్రం పరిమితిగా ఉంటుంది, గ్రహణ యంత్రం ఇబ్బంది పడతా ఉంటుంది, గ్రహణ యంత్రానికి ఇంతకు మించి నేను చేయలేనని చెప్పుద్ది, గ్రహణ యంత్రం అలిసిపోయానని చెబుతుంది. గ్రహణ యంత్రానికి సర్వపరిమితులు ఉంటాయి. దానికి సృష్టికి సంబంధించిన అన్ని నియమాలు, విధానాలు, పరిమితులు అన్నీ దాని మీద పనిచేస్తాయి. కానీ గ్రహణ యంత్రాన్ని నడుపుతున్నదేంటి? గ్రహిస్తున్నదేంటి? జ్ఞానము. దానికి ఇటువంటి పరిమితి ఉందా? నేను చూడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను మొయ్యలేను, ఇంకా నా వల్ల కాదు, నేను తినలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా లోపల ఏమేయొద్దు అనే చెబుతుందా? ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకొని ఇంకేం అక్కర్లా, ఆ స్థితిలో కూర్చుండిపోండి. ధ్యానం అన్నా తపస్సు అన్నా ఏంటి అంటే, నేను జ్ఞానమునని ముందు తెలుసుకో, విను, ముందు తెలుసుకో, పరిశీలించుకో. ల్యాబొరేటరీ నీ శరీరమే. నువ్వు జీవించే జీవితమే నిత్యం. ఏ జీవితం ఎట్టని జీవించు, మంచిగా జీవించి, చెడ్డగా జీవించు, దుఃఖంతో జీవించి, సుఖంతో జీవించి, అసలు అది కాదు ఇక్కడ పాయింట్. నువ్వు ఎలా జీవించినా ఇన్ని దుఃఖాలు నాకు వద్దని జ్ఞానం పట్టట్లేదు, ఇరుకైని అందా? కొన్ని సుఖాలు ఇరుకైని అందా? నువ్వు ఎన్ని చూసినా, ఎన్ని లోపలేసినా ఎక్కడన్నా ఇరుకుందా? ఇరుకు లేకపోగా పదార్థంతో, శరీరంతో, ఇంద్రియాలతో అనుభవించేవి అంతమైపోతున్నాయి. అవి విషయాలైనా పదార్థాలైనా. కానీ జ్ఞానంలోకి వెళ్ళినాక శాశ్వతంగా ఉండిపోతున్నాయి. అయ్యే గుర్తున్నాయి అంటున్నాం మనం. శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. అంటే జ్ఞానంలోకి వెళ్తే నశింపు లేదు, జ్ఞానంలో పరిమితి లేదు, జ్ఞానంలో అసలు బరువు లేదు. మనం వేసిన విషయాలన్నీ, అంటే చిన్ననాటి నుంచి 90 ఏళ్ల వరకు, చనిపోయే వరకు ఒక వ్యక్తి వేసిన విషయాలన్నీ చిన్న ధూళికన్నంత బరువు కూడా లేదు. ఇంకా అలాంటి కోటాను కోట్లు వేసేసినా కూడా పడతాయి అందులో, ఎంతైనా పడుతుంది అది. అందుకే అది అనంతము, దానికి లిమిట్లెస్ అది. మరి అది నీలోనేగా ఉంది. ఎందుకని ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది బయట కాదు. అసలు నాలో ఉన్న జ్ఞానంలో నేను చనిపోయే వరకు వేసినవన్నీ పడతాయి. ఇరుకైందా, బరువు అయిందా, కష్టమైందా, ఇబ్బంది అనిపించిందా? జ్ఞానం ఏమన్నా చెప్పింది అసలు ఎప్పుడన్నా? శరీరం చెబుతుంది, అలసిపోయానికి చాలు, అనుభవించానికి చాలు, మళ్ళీ తర్వాత అనుభవిస్తాను, ఇప్పుడు నాకు వద్దు అని. నశింపు భయం శరీరానికి ఉంది, అలసట భయం శరీరానికి ఉంది, అన్ని రకాల భయాలు శరీరానికి ఉన్నాయి. అన్ని రకాల భయాలు దేనికొని శరీరానికి ఉన్నాయి. అన్ని రకాల కోరికలు దేనికొని శరీరానికే ఉన్నాయి. అన్ని రకాలుగా శరీరాన్ని గ్రహించేలా కదిపేది జ్ఞానమే,
పని చేయించేలా కదిపేది జ్ఞానమే. జ్ఞానం లేకపోతే పని కూడా చేయలేవు. ఈ పని ఎలా చేయాలని జ్ఞానం చెప్పకపోతే మళ్ళీ నీ ఆలోచన రాకపోతే, భావం కదలకపోతే ఆ పని చేయలేవు, అలా ఉండిపోతావు, ఏం చేయాలో తెలియక. అప్పుడు మనం మీరు ఆలోచించి చూడండి, మనలో ప్రాణం ఉండి జ్ఞానశక్తి పని చేయకపోతే రాయికి మనకి తేడా ఏమన్నా ఉందా ఒకసారి చూసుకోండి, జడ పదార్థం అయిపోతాం. ఇప్పుడు రాయిలో ప్రాణశక్తి ఖచ్చితంగా ఉండి ఉంటుంది, కానీ మనలాంటి జ్ఞానశక్తి లేదు, అందుకని జడ పదార్థం అని ఉందని. ఇప్పుడు చెట్టు సెమీగా ఉంది అంటే జడ పదార్థంలో ఒకచోటే ఉన్నట్టు కనపడుతుంది, కానీ పెరుగుతుంది, ఎదుగుతుంది, పువ్వులు, కాయలు, పళ్ళు, ఆహార ధాన్యాలు అన్ని దాని నుంచి వచ్చి మన కూడా బతికిస్తుంది. అంటే చేతనత్వం మనకున్నంత లేదు, జ్ఞానశక్తి మనకున్నంత లేదు, చాలా తక్కువ పరిణామంలో ఉంది. అంటే రాళ్లతో పోలిస్తే రాళ్లల్లో అసలు జ్ఞానశక్తే లేదు. మరి ఏముంది? రాళ్లల్లో, జడ పదార్థాల్లో ప్రాణశక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది, జ్ఞానశక్తి లేదు. అందుకని వృక్షాలు ఇవన్నీ భూమి నుంచి వస్తూనే ఉంటాయి, నీళ్లుగా ఉపయోగపడుతూనే ఉంటాయి. నీళ్లలో ఉంది పదార్థం, ఉంది ప్రాణశక్తి ఉంది, జ్ఞానశక్తి లేదు. అన్నింటిలోనూ ప్రాణశక్తి ఉంది, జ్ఞానశక్తి లేదు. జ్ఞానశక్తి యొక్క పరిణామాలు ఏ దశల్లో ఉన్నాయో సృష్టి మొత్తం అన్నింటిలోనూ అవి ఉండటానికి ఆధారమైన శక్తి ఉంది, ప్రాణశక్తి ఉంది. జడ పదార్థాలు అన్నింటిలో ఉంది, జ్ఞానశక్తి విస్తృతంగా లేదు. జ్ఞానశక్తి స్థాయి ఎంత విస్తృతంగా ఉందో అది అంత అనంతత్వాన్ని పొందుతుంది. ఇప్పుడు జ్ఞానశక్తి జడ పదార్థాలు రాళ్లలో లేదు, జ్ఞానశక్తి నీటిలో లేదు. మామూలు ప్రాణశక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది. జ్ఞానశక్తి పనిచేయట్లేదు, లేదంటే లేదని కదా, ఆత్మశక్తిగా అన్నీ ఉన్నాయి, కానీ దాంట్లో విస్తృతంగా పనిచేయట్లేదు. చైతన్యవంతమైనటువంటి వాటిల్లో విస్తృతంగా పనిచేస్తుంది జ్ఞానశక్తి. సృష్టి అంతా ఉన్నది ఒకటే శక్తి, అనంత ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తి లక్షణాల్లో కదలిక అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆత్మశక్తి యొక్క లక్షణాలు ఇవి. అందులో మొత్తం అన్నిటికీ ఉన్నానన్న ఎరుకుంది. జడ పదార్థాలని మనం అన్నవన్నీ ఉన్నాయి, అందులో శక్తి ఉంది, అన్నింటిలోనూ శక్తి ఉంది. ఆ కొండల్లో, ఆ గుట్టల్లో, నదుల్లో, సముద్రాల్లో, అన్నింటిలో. కానీ వాటిలో ఇప్పుడు క్రియాశక్తి లేదు, జ్ఞానశక్తి లేదు, ఇచ్ఛాశక్తి లేదు. ప్రత్యేకంగా ఈ జ్ఞానశక్తి అని చెప్పుకుంటే సరిపోద్ది, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. లేదు కనుక ఆ రాయి అక్కడే పడి ఉంది, మీరు వెళ్ళి దాని మీద కూర్చున్నారు, లేదా దాని మీద కాలు వేశారు, అదేం అందదు, దానికి జ్ఞానశక్తి లేదు, అసలు దానికి అది గ్రహింపే లేదు. మీరు సుత్తుపెట్టి బద్దలు కొట్టారు, ఏమందది, ఎందుకని దాన్ని గ్రహింపే లేదు, కానీ అది శక్తే, దాన్ని వాడుకుంటాం మనం. అలాగే భూమిలో కూడా శక్తే ఉంది, అనేక ఖనిజాలు, లవణాలు, అనేక మొక్కలు, ఆహార పదార్థాలు భూమి నుంచే వస్తున్నాయి, కానీ దానిలో జ్ఞానశక్తి లేదు, గ్రహింపు శక్తి లేదు. ఆడంతటా సృష్టిగా అలా వస్తున్నాయి అంతే. అలా వచ్చిన వాటిల్లో మొక్కల్లో కొద్దిగా ఉంది, మొక్కలకు కొంచెం జ్ఞానశక్తి వచ్చింది, తెలుస్తుంది వాటికి, అది తెలుస్తుందని నిరూపించారు. వాటికంటే ఎక్కువ జంతువులకు వచ్చింది, ఇంకొంచెం జ్ఞానశక్తి వచ్చింది, అందుకని అవి మనం పారిపోతాయి, తను రక్షించుకుని పని చేస్తాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున, సుఖము అన్నింటికి ఒకటి జ్ఞానశక్తి పెరిగింది. వీటన్నింటికంటే ఎక్కువ మనిషిలో పెరిగింది. ఎంత పెరిగింది అంటే మిగిలినవేవి నేను జ్ఞానాన్ని తెలుసుకోలేవు. జడ పదార్థంలో అసలు జ్ఞానశక్తే లేదు కనుక జడ పదార్థాలకి అసలు థాటే లేదు. మీరు ఏం చేసినా మేలకుండా ఊరుకుంటాయి, ఎందుకని గ్రహింపు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. జ్ఞానశక్తిలో గ్రహింపు ఉన్నప్పుడే దుఃఖము, బాధ ఉంటుంది, కావాలి అవును కాదు అనిపిస్తుంది. కాబట్టి రాయిని బద్దలు కొట్టినా దానికి ఏం బాధ అనిపించదు, వాళ్ళు నీటిని మీరు వేడి చేసుకు తాగినా లేదా చల్లపరిచినా దానికి ఏం అనిపించదు, ఎందుకని గ్రహించేటువంటి గ్రహణ శక్తి లేదు దాంట్లో, కానీ శక్తి ఉంది అంతే. అది మొక్కలకు వచ్చేటప్పటికి గ్రహణ శక్తి పెరిగింది. మీరు ఆకులు తుంచితే ఏడుస్తాయి, మీరు కొమ్మలు ఎరక్కొడితే ఏడుస్తాయి, కానీ ఆ ఏడుపు మనకు తెలియదు, మనకు తెలిసేలే ఏడవు. చైతన్యత లేదు, అంటే అధిక చైతన్యత లేదు, అధిక జ్ఞానశక్తి లేదు. అందుకనే ఒకే చోట ఉంటాయి, అంటే సెమీగా ఉన్నాయి. జడత్వము కొంచెం కొంచెంగా చైతన్యత్వాన్ని, జ్ఞానతత్వాన్ని పొందుతుంది. అసలు పూర్తిగా జ్ఞానశక్తి లేని వాటిని జడములు అన్నాం మనం. ఇందుకే జడముల్లో చైతన్య శక్తి ఉంది, ఆత్మశక్తి ఉంది, మొత్తం శక్తే సృష్టి అంతా. జ్ఞానం లేదు, జడాల్లో ఏమి లేదంటే జ్ఞానము లేదు. జ్ఞానం లేనప్పుడు గ్రహింపు లేదు, గ్రహింపు లేనప్పుడు బాధ లేదు. సింపుల్ థింగ్ అంతే. నాకు అసలు ఇప్పుడు గ్రహింపు లేదనుకోండి, పోయిందా ఉందా వచ్చిందా ఎవరికి తెలుసు. ఇప్పుడు పిచ్చి హాస్పిటల్లో మెంటల్ పేషెంట్ ఉన్నాడు,
ఓ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు, మెంటల్ పేషెంట్, పిచ్చి వచ్చింది. ఆయనకి 100,000 కోట్ల ఆస్తుంది. ఇప్పుడు ఆయన కానీ తెలుస్తుందా? పిచ్చోడు అయిపోయాడు, మెంటల్ హాస్పిటల్లో పడేశారు. ఇప్పుడు నాకు ఏసీ లేదు, నాకు ఫ్యాన్ లేదు, నాకు కారు లేదు, ఏం అండక గొలుసులతో కట్టేశారు, అక్కడ పడేశారు. అవి వదిలితే అటు తిరిగి ఇటు తిరిగి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు. మనలాగా భౌతిక సౌకర్యాలను, ఆస్తులు, లెక్కలు ఏం చెప్పడం, పిచ్చి వచ్చేసింది. అంటే ఏంటి? జ్ఞానశక్తి పనిచేయట్లేదు. దాని గురించి ఉదాహరణకి చెప్పాను నేను. మామూలుగా అసలు జ్ఞానశక్తి పని చేయకపోతే రాయిలా ఉంటాం, అంతే ఆగిపోతాను. చూడండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, గ్రహణ శక్తి పోయింది. ఇప్పుడు నేను చెబుతానే, మీరు వినపడతానే కానీ అర్థం కావట్లేదు, లోపల గ్రహించేది లేదు అనుకోండి, ఏమైపోతారు మీరు? అలా స్టాండ్ స్టిల్గా ఉండిపోతారని. ఏం చేయాలో తెలియదు అసలు. ఏం చేయాలో ఏది తెలియాలన్నా కనురెప్పలా కొట్టు తీసి ఇలా చూడాలన్నా జ్ఞానశక్తి పనిచేయాలి. జ్ఞానశక్తి పనిచేయకపోతే జడ పదార్థమే. అందుకని జడాలన్నింటిలో లేనిది ఏంటంటే జ్ఞానశక్తి. జ్ఞానశక్తి పనిచేయట్లే, మిగిలిన మొత్తం ఉంది. సర్వమాత్మయం జగత్తే, కానీ జ్ఞానశక్తి పనిచేయట్లే. చెట్లలో కొద్దిగా పనిచేస్తుంది సెమీగా, అందుకని వాటికి తెలుస్తాయి. అందుకే మామూలుగా ఇప్పుడు చెట్లకి మ్యూజిక్లు అవి వినిపిస్తే కూడా, ఒక మృదువైన మ్యూజిక్లు పెడితే పూలు ఎక్కువ పళ్ళు ఎక్కువ వస్తాయి. చక్కగా వాటిని ప్రేమగా చూస్తే, జాగ్రత్తగా పోషిస్తే పళ్ళు ఎక్కువ వస్తాయి. ప్రేమగా వాటిని మా యజమానులు పెంచేవాళ్ళు వాటితో ప్రేమగా ఉంటే అన్నీ ఎక్కువ ఇస్తే వాటికి అర్థమవుద్దని కూడా చెబుతున్నారు. అయితే అది మనిషి గ్రహించే స్థాయిలో లేదు. అందుకని చెట్లను కూడా చాలామంది జడ పదార్థాల కింద వదిలేశారు. కానీ కొంత దాంట్లో జ్ఞానశక్తి ఉంది, గ్రహిస్తుంది, అది మనకు తెలియదు. జంతువుల్లో ఉన్న జ్ఞానశక్తి మనకు తెలుస్తుంది, ఎందుకంటే అవి రక్షించుకోవడానికి పారిపోతాయి. వాటిని రక్షించుకుంటాయి. మనలాగానే ఆహారం కావాలి, నిద్ర కావాలి, భయం ఉంది, మైథున సుఖం, శారీరక సంపర్కం కావాలి. అవి జంతువులు మనకు అన్ని చోట్ల కనపడుతుంటాయి. వాటికంటే డెవలప్డ్ జ్ఞానశక్తి మనలో ఉంది. ఆ జ్ఞానశక్తి మనలో ఎంత ఉంది అంటే, నేనే జ్ఞానమును అని తెలుసుకోగలిగినంత ఉంది. నేనే జ్ఞానమునని తెలుసుకున్నప్పుడు అసలు జ్ఞానం ఎంత ఉంది, ఇది పాయింట్. ఇప్పుడు బయటికి వెళ్ళకండి, జ్ఞానం ఎంత ఉంది అన్నప్పుడు మిమ్మల్ని దాటి బయటికి వెళ్ళకండి, ప్రపంచాన్ని చూడకండి, మీలో ఉన్న జ్ఞానాన్ని చూడండి. నా చిన్నదనం నుంచి ఈ రోజు వరకు నాలో ఉన్న జ్ఞానంలో నేను కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, మొత్తం శరీరం ద్వారా లోపల వేసిన విషయాలు, నేను చూసినవి, విన్నవి ఎన్ని ఉన్నాయి అంటే లక్షల కోటాను కోట్లు ఉన్నాయి. రైళ్లు పెట్టినాయి, బస్సులు పెట్టినాయి, విమానాలు పెట్టినాయి, ప్రదేశాలు పెట్టినాయి, కిలోమీటర్లు ప్రదేశాలు పెట్టినాయి, ఊళ్ళు పెట్టినాయి, స్నేహితులు పెట్టారు, వస్తువులు పెట్టినాయి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు పెట్టినాయి. అన్ని జ్ఞానంలో ఉన్నాయి. మళ్ళీ పోయినాయి అంటే లేదు, జ్ఞానంలోకి వెళ్ళిన అన్ని శాశ్వతత్వాన్ని పొందుతున్నాయి. గుర్తున్నాయి ఎప్పుడు, ఆ గుర్తుండటమే శాశ్వతత్వం అండి. అంటే ఎప్పుడు ఉంది అది జ్ఞానంలో, అలా ఉంది. నా సృష్టి అంతా నా జ్ఞానంలో ఉంది, నేను గ్రహించిందంతా నా జ్ఞానంలో ఉంది. పోనీ అదేమన్నా జ్ఞానం ఎక్కడైనా ఇబ్బంది చెబుతుందా? ఇప్పుడు అంటే జ్ఞానం ఎంత ఉంది, ఎన్ని వేసినా పడుతుందంటే అంత ఉంది, అనంతంగా ఉంది, లిమిట్లెస్గా ఉంది. పోనీ జ్ఞానం ఎలా ఉంది అసలు నాకు తెలియట్లేదు. దానికి ఆకారం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. ఎంత ఉంది? అనంతంగా ఉంది. ఎన్ని వేసినా పడుతున్నాయంటే అర్థం అంతేగా. పోనీ ఏమన్నా బరువు అని చెబుతుందా, బాధ అని చెబుతుందా, అలసట అని చెబుతుందా, ఏదన్నా చెబుతుందా? అసలు ఏమీ లేదు. శక్తిగా అది అనంతంగా, స్వేచ్ఛగా, హాయిగా ఉంది. శరీరపరంగా ఒక మానవుడుగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా నేను చెబుతున్నటువంటి పరిమితులను అసలు జ్ఞానం ఎప్పుడు చెవట్లా. నేను చెబుతున్నటువంటి బాధ్యతలు, బరువులు, బాధలు అది ఎప్పుడు చెవట్లా. బాధ్యతలు కాదు, బరువులు, బాధలు, మొయ్యలేనని, నా వల్ల కాదని, అలిసిపోయానని జ్ఞానం ఎప్పుడు చెవట్లా. అంటే ఇప్పుడు జ్ఞానం లక్షణం ఏంటి? అది ఎప్పుడూ శక్తి స్వరూపమే, నిత్య యవనంతో ఉంది శక్తిగా. అంటే మనకు అర్థం అవడానికి యవనం అనే పదం వాడాను. అంటే అలసట లేకుండా ఉంది, బరువుని మొయ్యలేని అనకుండా ఉంది, పరిమితి లేకుండా ఉంది, అనంతంగా ఉంది, రంగు, రుచి, వాసన లేకుండా ఉంది. అదే జ్ఞానము. అది ఎక్కడుంది? నాలోనే ఉంది. అందుకే బయటికి వెళ్ళొద్దన్న. ఇంతకీ జ్ఞానం ఎక్కడుంది? నేను గ్రహించేటువంటి విషయాలన్నింటినీ గ్రహిస్తున్న నా జ్ఞానం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఎంత ఉంది? అనంతంగా ఉంది. అనంతంగా ఉంది. ఎలా ఉంది? రంగు, రుచి, వాసన ఏమి లేవు. ఏమేసినా అందులో పడుతున్నా, ఏటిని వద్దంటలా, అవును కాదు అంటలా. అసలు అది ఇది చెడ్డది, ఇది మంచిది అని విచక్షణ కూడా చెప్పట్లేదు. మొత్తం లోపల వేసుకొని కూర్చుంది అంతే. ఎన్ని నువ్వు వేసినా నువ్వు అన్ని లోపల గుర్తున్నాయి. నువ్వు లోపల ఏం వేసినా వాటి మళ్ళీ జ్ఞానంలో పడిన వాటికి అన్నింటికి శాశ్వతత్వం వచ్చేస్తుంది. అంటే జ్ఞాన లక్షణం ఏంటి? శాశ్వతం. జ్ఞాన పరిమితి ఏంటి? అనంతం.
జ్ఞానం యొక్క పరిమితి ఏంటి? జ్ఞాన శరీరం ఏంటంటే అనంతం, మొత్తం ఉన్నదంతా అదే, అది అనంతంగా ఉంది, ఎన్నేసినా ఉంటుంది. జ్ఞానం ఎలా ఉంది అంటే నిరాకారం, ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి లేదు. జ్ఞానం దేనినైనా వద్దంటుందా, అవును కాదంటుందా, ఇష్టం అంటుందా? లేదు. జ్ఞానం సమత్వం, ఏదైనా ఓకే, సమానత్వం, ఎన్నైనా. అలాని జ్ఞానం ఏదైనా ఓకే అంటే అదేమైనా ఆలోచించలేని, విచక్షణ లేని జడ పదార్థం కానే కాదు. అసలు మొత్తం నా శరీరం కదలడానికే ఆధారం అది, నా శరీరం పనిచేయడానికే ఆధారం అది, నా ఇష్టాయిష్టాలకే ఆధారం అది, నాలో ఉన్న విచక్షణ జ్ఞానమే అది. మరి నువ్వు చెడేసినది గుర్తుపెట్టుకుంటుంది, అవును, దానికి విషయపరంగా శరీరపరంగా అలా పనిచేస్తుంది తప్ప అది జ్ఞానపరంగా సమానత్వం, శాశ్వతత్వం, అనంతం. మీరు గమనించండి. ఇది ఎక్కడుంది ఇప్పుడు? ఈ జ్ఞానం అనే సమానత్వం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ జ్ఞానం అనే అనంతం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ జ్ఞానం అనే నిరాకారం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఎందుకని ఏ ఆకారం లేదు. ఏ ఆకారాలు వేసిన వద్దంటుందా? లేదు, అన్ని ఆకారాలు స్వీకరిస్తుంది. మొత్తం అది అంగీకరించడం, స్వీకరించడమే దాని పని. అసలు ఎక్కడైనా పోనీ ఇరుకు బరువు అని చెప్పిందా? లేదు. జ్ఞానంలో ఏదైనా జ్ఞానం ముందు తేలిపోవలసింది. అన్ని దూది పింజలే. మొత్తం విశ్వాన్ని తీసుకెళ్లి జ్ఞానంలో పడేస్తే దూది పింజంత బరువు కూడా ఉండదు. మొత్తం సృష్టి దానికి ధూళికణం కింద కూడా లేదు, బరువు లేదు. అంటే ఎంతైనా మునిగలదు, అది అనంతం, అపరిమితం, ఎన్నిడైనా ముడుచుకోగలదు. అందుకే అది అనంతం, సర్వవ్యాపకం. ఎందుకని నేను వేసిన అన్నింటి నిండా వ్యాపించి ఉంది, వాటికి కూడా శాశ్వతత్వం వచ్చేసింది. ఇప్పుడు నేను చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు, అంటే మనలోయే మాట్లాడుకుంటున్నాం, మనం దాని లక్షణాలు చెప్పుకుంటున్నాం. నాలో ఎన్ని వేశానో చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు, నేను చనిపోయే వరకు, 90 ఏళ్ళు నా వయసు వరకు, మొత్తం జ్ఞానంలో ఉన్నాయి. జ్ఞానం వాటి అన్నిటినీ వ్యాపించి వాటికి శాశ్వతత్వాన్ని ఇచ్చేసింది. అందుకే నాకు అవన్నీ గుర్తున్నాయి. అంటే దాని లక్షణం శాశ్వతత్వం, దాని లక్షణం అనంతత్వం, దాని లక్షణం నిరాకారం. కొన్ని జ్ఞానానికి ఏమన్నా ఇన్నేస్తున్నాం, దుఃఖం బాధ ఏమన్నా ఉన్నాయా? లేదు. ఎలా ఉంది? ఎప్పుడు హాయిగానే ఉంది. అది ఎందుకని వద్దని చెప్పట్లేదుగా, బాధపడుతున్నానని చెప్పట్లేదు. కాబట్టి జ్ఞానం యొక్క లక్షణం సచ్చిదానందం, ఎప్పుడు హాయిగానే ఉంది. అది దేన్ని నిరాకరించట్లా, దేన్ని వద్దంటలేదు. కాబట్టి దాని లక్షణం సమానత్వం. ఈ సమానత్వం అనేది ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ సచ్చిదానందం అనే జ్ఞానం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ అనంతం అనే జ్ఞానం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ అపరిమితం అనే జ్ఞానం ఎక్కడుంది? నాలోనే ఉంది. ఈ జ్ఞానం ఎలా ఉంది ఏంటని చెప్పగలవు? చెప్పలేను. ఎలా ఉంది అలా ఉందని చెప్పలేను. ఎందుకంటే అది అనంతంగా, సర్వవ్యాపకంగా, అఖండంగా, మొత్తం సమస్తంగా ఉంది. అందుకని అది అవాంగ్మానస గోచరం. దాని గురించి నేను చెప్పలేను, వాక్కులతో చెప్పలేను, వివరించలేను. రంగు, రుచి, వాసనలు చెప్పినట్టు, పదార్థాల గురించి చెప్పినట్టు, మనుషుల గురించి చెప్పినట్టు, గుణాలు చెప్పినట్టు, వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు, మంచి చెడ్డని చెప్పినట్టు జ్ఞానం గురించి చెప్పలేను. అలాంటి అవాంగ్మానస గోచరమైనటువంటి, అనిర్వచనీయమైనటువంటి, అంటే వాక్కులతో చెప్పడానికి వీలు లేనటువంటి, అఖండమైనటువంటి, అంటే మొక్కలు మొక్కలుగా లేక సమస్తాన్ని తనలో ఇముడ్చుకొని ఏకంగా ఆనందంగా ఉన్నటువంటి, అఖండం, అనంతం, అనిర్వచనీయం, అవాంగ్మానస గోచరం, అపరిమితం, ఇంకా ఎన్ని పదాలని వాడచ్చు, సచ్చిదానందం, సమత్వం, అలా అతిశక్తివంతం. ఎందుకని ఎన్నేసినా దాని ముందు ధూళికణమే అయినటువంటి జ్ఞానం ఎక్కడుంది? నాలో ఉంది. అదే గ్రహిస్తుంది. నాలో గ్రహింపు జ్ఞానమే. ఇప్పుడు నేనెవరో? శరీరమా నేనా? నశించిపోయే శరీరమా నేనా? అలిసిపోయే శరీరమా నేనా? అలిసిపోయే ఇంద్రియాలు నేనా? అమ్మో నా వల్ల కాదు, మొయ్యలేదనే శరీరం నేనా? అయ్యి బాబోయ్ వృద్ధాప్యం వచ్చేస్తుంది, నేను నడవలేకపోతున్నాను, నా వల్ల కాదనే శరీరం నేనా? మరణించే శరీరం నేనా? నిరంతరం మార్పు చెందే శరీరం నేనా? పుట్టిన కాడి నుంచి ఇన్ని మార్పులు చెందుతూ, ఇన్ని లక్షల కోట్ల విషయాలను గ్రహిస్తూ, ఎప్పటికప్పుడు అన్నింటినీ తనలో ఇముడ్చుకుంటూ, మళ్ళీ ఈ శరీరం నడకకు అవసరమైన జ్ఞానాన్ని అందిస్తూ, శరీరం ఎలా పనిచేయాలో, ఎలా గ్రహించాలో మొత్తం నిర్వహిస్తూ, లోపలుండి శరీరాన్ని నడుపుతున్నటువంటి జ్ఞానం నేనా? ఇది మీరే నిర్ణయించుకోండి. ఇది తపస్సు. అందుకని లోపలికి కూర్చొని జ్ఞాన తపస్సు చేయండి. ఇందులో పెద్ద విశేషం ఏముంది? పోనీ అర్థం కాలేదు, ఈ శీర్షిక పెట్టుకు మళ్ళీ వినండి, 100 సార్లు వినండి, రోజు వినండి. నేను శరీరమా జ్ఞానమా, నేను శరీరమా జ్ఞానమా అని మీరే నిర్ణయించుకోండి. ఇంకా బోల్డ్ ఉదాహరణలతో చెబుతా కావాలంటే. ముందు మీరు అసలు లోపలికి వెళ్ళండి. ఇది తపస్సు.
అంతే తప్ప నేనేదో మతాన్ని పెట్టుకున్నాను, ఆ మతాన్ని అనుసరిస్తున్నాను, మా మత ప్రవక్తను పెద్దను అనుసరిస్తున్నాను, నేను ఒక దేవుణ్ణి అనుసరిస్తున్నాను, నేను ఒక గ్రంథాన్ని అనుసరిస్తున్నాను, ఏముంది? అది కూడా ఇంది జ్ఞానంలోనే ఉంది. నీ జ్ఞానంలో అదొక ధూళికణం. నీ మతం, నీ దేవుడు, నీ గురువు, నీ విధానం, నీ ఆచారం, నీ సాంప్రదాయం, నీ పద్ధతులు, నీ జ్ఞానంలో ధూళికణాలు. నువ్వు గ్రహించిన విషయాలతో పోల్చుకుంటే, చిన్నప్పటి నుంచి మరణం వరకు మనిషి గ్రహించే విషయాలతో పోల్చుకుంటే, నువ్వు ఇప్పుడు గ్రహించింది, నువ్వు అనుసరిస్తున్నది ధూళికణం అంత కూడా లేదు. అది కూడా నీ జ్ఞానంలోనే ఉంది. పోనీ అవి కూడా తీసుకో, ఓకే, అవి ఎక్కడున్నాయి? వాడినేం పారేయమంటలా, వాడిని కూడా గౌరవించి. కానీ అవి ఎక్కడున్నాయి? జ్ఞానంలో ఉన్నాయి. జ్ఞానంలో ఉన్నాయి. జ్ఞానంలోకి వెళ్ళిన అంటే అన్నింటికీ శాశ్వతత్వం వస్తుంది. అంటే శాశ్వతత్వం వస్తుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. పదార్థాలు పోయినాయి, అనుభవించినవి పోయినాయి, అన్నీ పోయినాయి, కానీ అవన్నీ జ్ఞాన రూపంలో శాశ్వతంగా ఉన్నాయి. అంటే జ్ఞాన లక్షణం ఏంటి? శాశ్వతము. జ్ఞానానికి నశింపు లేదు. నశింపు దేనికి ఉంది? పదార్థాలకు ఉంది. పదార్థాలన్నీ పోయినాయి. పదార్థాలతో నిర్మించబడిన శరీరం నిరంతరం మారిపోతుంది కాబట్టి శరీరానికి నశింపు ఉంది. జ్ఞానానికి నశింపు లేదు. ఎందుకు లేదంటే నువ్వు ఉండగానే నశింపు లేదుగా లోపల. ఆల్రెడీ పదార్థాలన్నీ దాని జ్ఞానంతో కలిసినవి కూడా నశించట్లా. అవన్నీ అలా గుర్తుకుంటున్నాయి నాలో. జ్ఞానంకి నశింపే కాదు, జ్ఞానంతో కలిసినాటికి కూడా నశింపు లేదు. జ్ఞానానికి వృద్ధాప్యం లేదు, జ్ఞానానికి మార్పు చెందటం లేదు, జ్ఞానానికి వయోధర్మాలు లేవు, జ్ఞానానికి సుఖదుఖాలు లేవు. జ్ఞానంగా ఉన్నంత సమత్వమే. అన్నీ శరీరానికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు కూర్చొని శరీరము నీలోనే ఉన్న జ్ఞానము అది ఎలా పనిచేస్తుందో నువ్వే చూసుకో. నేను నాకు ఊరికనే ఊహకు వచ్చినంత వరకు, ఆలోచనకు వచ్చినంత వరకు, ఈ శీర్షికి చెబుతున్నప్పుడు నాలో భావాలు పుట్టినంత వరకు చెప్పా. ఇలా ఎంతసేపు ఏం చెప్పుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలా తపస్సు చేయి, బయటకు వెళ్ళబాక. జ్ఞాన తపస్సు చేయి. నీ లోపల నువ్వే నిన్ను నువ్వు తెలుసుకోవటువంటిది. ఇది జ్ఞాన తపస్సు. నీ జ్ఞానంలోకి నువ్వు వెళ్ళి అంతే. నువ్వు ఎవరి జ్ఞానంలోకి వెళ్ళొద్దు. నీ జ్ఞానంలోకి నువ్వు వెళ్ళి నీ జ్ఞానం ఎంత ఉందో తెలుసుకో. అప్పుడు నువ్వు శరీరమా కాదు నువ్వే నిర్ణయించుకో. ఒక్కసారిగా నిర్ణయించుకోలేకపోతే 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు తపస్సు చేస్తానే ఉండు. కూర్చో రోజు. నీకు ఎక్కడ సందేహం వచ్చినట్టుకు మళ్ళీ చెబుతా. ఎన్నిసార్లు ఏం చెబుతా, ఎన్ని 100 సార్లు ఏం చెబుతా, 1000 సార్లు ఏం చెబుతా, చెప్పిందే చెబుతా. మీరు ఎన్నిసార్లు అడిగితే చెప్పమనేవాళ్ళు ఉన్నంతకాలం, నేను బతుకున్నంతకాలం, ఈ శరీరంలో ఓపుకున్నంతకాలం, చెప్పడానికి నాకు పరిస్థితులు సహకరించినంతకాలం తప్పకుండా మీరు వినేవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, సాధన చేసుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళున్నా చెబుతా. నేను చెప్పాలంటే మీరు కామెంట్లు పెట్టి మీకు అర్థమవుతుందో లేదో చెప్పాలి. ఎందుకంటే ఈ తరగతిలో ఎవరు చదువుకుంటున్నారో నాకు తెలియదు. చదువు జ్ఞాన చదువు. నేనేదో అయిపోదామని దీన్ని మొదలు పెట్టలా. అందుకే నేను నా మొహం చూపించను, నా పేరు చెప్పను. ఎందుకని శరీరం నశించిపోద్దిగా. నేను ఇప్పుడు మొహం చూపించాను అనుకోండి, మీకు ఏముంది, 5 ఏళ్ళ తర్వాత ఆ మొహం మారిపోద్ది, పిక్కుపోద్ది. ఇంకో 10 ఏళ్ళ తర్వాత నశించిపోద్ది. ఆల్రెడీ 55కి వచ్చేసాను, ఉండను నేను. కానీ నేను చెప్పినవి యూట్యూబ్లో ఎప్పటికీ ఉంటాయి. అది జ్ఞానం. నేను చెప్పినవి కాదు, అనేక మంది మహాత్ములు చెప్పినవి నేను చెబుతున్నాను. జ్ఞానం ఎప్పటికే ఉంటుంది. జ్ఞానం నశించదు. అసలు జ్ఞానానికి నశింపే లేదు. ఇప్పుడు మీరు విన్నారు, మీ లోపల ఉంటుంది కదా అది. అసలు యూట్యూబ్లో ఉండడం ఎందుకు? మీ లోపల ఉండదు? విన్నవాళ్ళందరి లోపల ఉండదు? ఉంటుందిగా. ఎంతోమంది చెప్పిన వాళ్ళదే నేను విన్న నా లోపల నుంచి చెబుతుంది అంతే. ఇప్పుడు నేను ఒక మైకులోంచి చెబితే రికార్డ్ అయింది, అలా ఒక మైకులు అంటుండే అంతే. నేను ఇది ఏం నాది కాదు అసలు ఈ జ్ఞానం. అందుకని నన్ను చూపించుకోవటం ఎందుకు? నన్ను అంటే శరీరాన్ని. శరీరం మైకులు లాంటిది, ఒక ఖాళీ డబ్బా మోగుతుంది అంతే. అది జ్ఞానం శాశ్వతం. ఆ జ్ఞానం కూడా మీరు మళ్ళీ నా జ్ఞానం, పక్క వాళ్ళ జ్ఞానం, దేవుడి జ్ఞానం, మత జ్ఞానంలో కూర్చోబాకండి. మీ జ్ఞానంలో మీరు కూర్చోండి. మీలో ఒక జ్ఞానం గ్రహిస్తుంది, అవునా కదా, ముందు చూసుకోండి. మీరు ఏం అక్కర్లో చాలా సింపుల్గా అలా కళ్ళు మూసుకొని కూర్చొని అసలు నాలో లోపల ప్రాణం ఉంది, శరీరం ఉంది అనుకోండి. కళ్ళు మూసి కూర్చోండి. శరీరం ఉంది, ఓకే. ప్రాణం ఉంది, ఓకే. కానీ తెలుసుకునేది లేదు. నేనని తెలుస్తుంది, జ్ఞానం గ్రహించట్లా. ఇప్పుడు నేనని కూడా తెలియట్లేదు. ఇప్పుడు గాఢ నిద్రాస్థితిలో ఎందుకు తెలియట్లేదు? గ్రహించేది లేదు. ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉంది, లేకపోతే చచ్చిపోతాంగా. గాఢ నిద్రాస్థితిలో ఏం జరిగింది? ప్రాణశక్తి ఉంది, కానీ ఏం లేదు, గ్రహించే జ్ఞానశక్తి లేదు. ఏమైంది? ఆగిపోయింది. ప్రాణశక్తిలో ఇమిడిపోయింది, జస్ట్ పనిచేయట్లే అంతే. మెలకువలో ఏం జరిగింది? జ్ఞానశక్తి బయటకు వచ్చి పనిచేయటం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి బయటకు వచ్చింది? బయటికి లోపలికి మీకు అర్థం అవడానికి అంటున్నా. బయటకు వెళ్ళేది లేదు, లోపలికి వచ్చేది లేదు.
అక్కడే ఉంది అది. అది సృష్టి ధర్మం. శరీరం ప్రాణశక్తితో కలిసినప్పుడు పనిచేస్తుంది, మెలకువైంది. శరీరం ప్రాణశక్తి కాదు, జ్ఞానశక్తి. ప్రాణశక్తి ఎప్పుడు ఉంది. ప్రాణశక్తిని వదిలేస్తే మరణం అన్నాం. ఇక అది మరణం. మళ్ళీ చెప్పాను, ప్రాణశక్తిని వదిలేయడం కాదు, శరీరం శిథిలం అయిపోయింది. ఇంతకుముందు అనేక శీర్షికలు చెప్పాను. ఇప్పుడు మాట్లాడేది జ్ఞానం కాబట్టి జ్ఞానం గురించే మాట్లాడుకుందాం. మళ్ళీ పక్కదోవకి వెళ్ళిపోద్ది మైండ్. సందేహాలు వస్తే అడగండి, తర్వాత మళ్ళీ శీర్షికలు చెప్పుకుందాం. ఇది వీలుంటే రోజు చెబుతాను, పరిస్థితులు సహకరిస్తే రోజు చెబుతాను. ఇప్పుడు జ్ఞానశక్తి మీరు అలా కూర్చొని ఆ గ్రహించే జ్ఞానశక్తి ఆగిపోయినప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. మీరు గ్రహించండి, కూర్చోండి. మళ్ళీ మెలకువ అంటే ఏంటి? జ్ఞానశక్తి శరీరంతో కలిసి నేనన్న ఎరుకని తెచ్చింది. గ్రహింపు శక్తి మొదలైంది. గ్రహింపు శక్తి మొదలవగానే నేను ఈ శరీరం అని మొదలైపోయింది. ఇప్పుడు గ్రహింపు శక్తి లేకపోతే, ప్రాణం ఉంది, గ్రహింపు శక్తి లేకపోతే, ఇప్పుడు నిద్రలో ఉన్నారండి, గ్రహింపు శక్తి మెలకువ తేలేదు కానీ బతికే ఉన్నారు, ఆవిడ కోమా అంటారు దాన్ని. కోమా స్టేట్ అది. బతికే ఉన్నాడు, గ్రహింపు శక్తి పనిచేయట్లేదు. అలాగే గ్రహింపు శక్తి నాకు మెలకువలో ప్రాణం ఉండి, ఇప్పుడు నేను కళ్ళు తెరిసే ఉన్నా, మెలకువలో ఉన్నా, కూర్చొని ఉన్నా, గ్రహింపు శక్తి పనిచేయకపోతే అని ఒక్కసారి ఆలోచించండి. అసలు మిమ్మల్ని మీరు గుర్తుపట్టగలరా? నేనన్న భావం వస్తుందా? ఎటబొద్దుతో జడ పదార్థం అయిపోతాం. కాబట్టి అసలు మూల కారణం ఏంటి బ్రతుకుకి? జ్ఞానము. అంటే ఇప్పుడు ఆ జ్ఞానం నాలోనే ఉంది. ఎక్కడుంది? నాలోనే ఉంది. నాలో ఉండి గ్రహిస్తుంది అదే. అప్పుడు ఆ జ్ఞానాన్ని పట్టుకోండి, శరీరాన్ని వదిలి జ్ఞానంలో కూర్చోండి. కూర్చొని ఇప్పుడు మనం చెప్పుకున్నాయని ఆలోచించండి. ఈ జ్ఞాన పరిధి ఎంత? కన్ను ఎంతసేపు చూస్తుంది? అలిసిపోయానంటది. జ్ఞానం అలిసిపోయానందా? ముక్కన్ని వాసన చూస్తుంది. బాబు ఘాటెక్కింది, వద్దు, అలిసిపోయాను, వాసన చూడలేను, ఘాటు వాసన అంటది. జ్ఞానం చెప్పింది చెవటల్లా. అలా శరీరంతో ఇంద్రియాలన్నీ ఎక్కడో ఒక చోట ఆగిపోతాయి. పరిమితి ఉంది, శరీరానికి పరిమితి ఉంది, జ్ఞానానికి పరిమితి ఉందా? మీకు మీరే ల్యాబొరేటరీ. మీ శరీరమే మీ ల్యాబొరేటరీ. మీరు రోజువారీ జీవితమే. మీరు తప్పు చేస్తారా, రైట్ చేస్తారా, మారిపోండి, అవేమి ఈ శీర్షికలు అసలు చెప్పట్లా నేను. మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు జ్ఞానమా, శరీరమా? మీరు శరీరం కాదని నేను చెప్పట్లా. అసలు జ్ఞానం అయితే మీరు శాశ్వతంగా ఉంటారు, శరీరం అయితే మీరు మరణిస్తారు, అంతే. రెండే ఇక్కడ. జ్ఞానం అయితే మీరు శాశ్వతంగా ఉండటమే కాదు, జ్ఞానం యొక్క లక్షణము, గొప్పతనం ఏంటంటే జ్ఞానంతో కలిసిన ప్రతిదీ శాశ్వతత్వం అయిపోద్ది. అందుకే మనకు విషయాలన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు గుర్తున్నాయి. శాశ్వతత్వాన్ని పొందేసినాయి, జ్ఞానంలో శాశ్వతంగా ఉన్నాయి. కాబట్టి జ్ఞానంతో కలిసిందే శాశ్వతంగా ఉంటే జ్ఞానం శాశ్వతం ఎందుకు కాదు? అందుకని నేను జ్ఞానం అనే భావాన్ని స్థిరపరుచుకోవటానికి అది సత్యమా అసత్యమా మీరే తపస్సు చేసి మీ జ్ఞానాన్ని మీరే కనుక్కోండి. ఒకవేళ సత్యం అని తెలిస్తే రోజు తపస్సు చేయండి, అంతే. జ్ఞాన తపస్సు చేసి కూర్చొని నేను జ్ఞానాన్ని తెలుసుకోండి. ఇంకా అంతకంటే గొప్పదే ఉంది. అది మీ చేతిలో పని, మీ ఇంట్లో పని, మీ ఒంట్లో పని, మీరు కూర్చునే పని. అది ఎవడు చేస్తాడు? ఏ మతం చేస్తుంది? ఏ దేవుడు చేస్తాడు? ఏ గురువు చేస్తాడు? ఏ మహిమ చేస్తుంది? ఏ మాయ చేస్తుంది? అది మీరు చేయాలి. నేను జ్ఞానం అని స్థిరపడిపోయారా, ఇక మీ పీక కలిగిన వాడు ఎవడో లేడు ఇక్కడ. అదే మోక్షము. ఎందుకని జ్ఞానం శాశ్వతం, నశించేది శరీరం, మార్పులు చెందేది శరీరం. అసలు జ్ఞానంకి మార్పే చెందదు, అది అనంతం, సర్వవ్యాపకం. దాని గురించి అన్నీ చెప్పుకున్నాం. అయితే అవన్నీ చెప్పుకోవటం కాదు, నేను చెప్పటం కాదు, గ్రంథాలు చెప్పటం కాదు, మహాత్ములు చెప్పటం కాదు, ఆత్మజ్ఞానులు చెప్పటం కాదు. మీరు మీకు చెప్పుకోవాలి. మీరు మీ ల్యాబొరేటరీలో వాటిని ప్రూవ్ చేసుకోవాలి. మీరు మీకు ఊరిని పైపైన చెప్పుకోవడం కాదు, లోపల కూర్చొని తపస్సు చేసి అవునా కాదా తేల్చుకోవాలి. అలా తేల్చుకున్న వాళ్ళు కామెంట్లు పెట్టండి. రోజు తేల్చుకోవాలి. ఒకరోజుతో అయిపోయేది కాదు ఇది. నేను జ్ఞానము అంటే ఇప్పుడు శరీరమును నేనని ఎంత బలంగా నమ్ముతున్నామో అంతకంటే ఎక్కువ బలంగా నేను జ్ఞానము అని జ్ఞానానుభవం కలిగే వరకు నువ్వు లోపల తేల్చుకెళ్ళి, ఇది నీతో నీకే, నువ్వు నిన్ను తెలుసుకోవటమే, నిన్ను కలుసుకోవటమే, నిన్ను చూసుకోవటమే. నువ్వు జ్ఞానమే, నేను జ్ఞానమే కాదు, చూసుకెళ్ళి. అవునా కాదా ముందు తేల్చుకో. తర్వాత దాని గురించి సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అనేక శీర్షికలు చెప్పుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకని జ్ఞాన తపస్సు ఇప్పుడు మొదలు పెట్టుకోండి. అదేం పెద్ద బరువు పదాలు, తపస్సు అని పదాలు వాడుతున్నాం, పాత నుంచి అయ్యే వస్తున్నాయి. కాబట్టి ఏముంది, మిమ్మల్ని మీరు చూసుకోవటం. ఇందులో అసలు కష్టమే ఉంది. దీనికి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా, దీనికైనా శ్రమ పడాలా, దీనికైనా బరువులు మోయాలా, దీనికైనా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలా,
ఏమి లేదు, ఊరికినే అలా కూర్చొని కళ్ళు మూసుకొని మీ లోపలికి మీరు వెళ్తామే. అత్యంత తేలికైన విషయం ఇది ఒకటే ప్రపంచంలో. ఇంతకంటే తేలికైన విషయం ఏం లేదు. ఆధ్యాత్మికతను మించిన తేలికైన విషయం ప్రపంచంలో ఏమీ లేదు. ఎందుకంటే అన్నిటికీ ఏదో ఒక శ్రమ చేయాలి. దీనికి అసలు ఈ శ్రమలన్నీ ఆపేయటమే ఆధ్యాత్మికంలోకి ఎంటర్ అవటం. ఏ శ్రమ చేయక్కర్లా, కూర్చో, నిన్ను చూసుకో, సింపుల్ అంతే. అందుకని శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకోండి, శరీర ధర్మాలు చేసుకోండి, మనసుని జాగ్రత్తగా రక్షించుకోండి, మనోధర్మాలు చేసుకోండి, కుటుంబ ధర్మాలు పాటించండి, మీ ఆర్థిక వనరులు జాగ్రత్తగా చూసుకోండి, భౌతిక జీవితం ఏం పాడు చేసుకోబాకండి, కుటుంబ జీవితం పాడు చేసుకోబాకండి, అన్నీ చక్కగా ఉంచుకొని కాసేపు జ్ఞాన తపస్సుకు టైం కేటాయించండి. మీరు జ్ఞానం అని తెలుసుకోండి. మార్పులు చెందిపోతూ నశింపు వైపు వెళ్తూ మరణానికి దగ్గరవుతున్న మరణించే శరీరం అనే పదార్థం మనం కాదు, శాశ్వతమైనటువంటి జ్ఞానము మనము. అది ఇప్పుడు మనలోనే ఉంది, గ్రహిస్తుంది. ఉండగానే తెలుసుకో, నీలోనే ఉందిగా. దీనికి ఎక్కడికో నువ్వు పరుగులు కూడా తీయక్కర్లా, నీ ఇంట్లో నువ్వు కూర్చొని తెలుసుకోవచ్చు. దీనికి మతాలు అక్కర్లా, మార్గాలు అక్కర్లా, గురువులు అక్కర్లా, గ్రంథాలు అక్కర్లా. ఇప్పుడు నేను మీకు చెప్పాను, దీనికి ఏం కావాలి చెప్పండి పోనీ. మీకు దీనికి ఒక దేవుడు కావాలా, దీనికి ఒక గురువు కావాలా, దీనికి ఒక మతం కావాలా, దీనికి ఒక గ్రంథం కావాలా, దీనికి ఏమన్నా టూల్స్ కావాలా, దీనికి ఏమన్నా వస్తువులు కావాలా, పరికరాలు కావాలా, దీనికి ఏమన్నా డబ్బు కావాలా, దీనికి అసలు ఏమన్నా కావాలా? ఏమి అక్కర్లా. మేలకుండా కూర్చొని మీరు దీన్ని విని కళ్ళు మూసుకొని మీరు లోపలికి వెళ్ళి అవునా కాదా చూసుకోండి చాలు. అవునా కాదా నిర్ణయించుకోండి చాలు. అవును అనిపిస్తే లోపల జ్ఞానం నేనని రోజు అవును అనుకుంటాను భావం స్థిరపడే వరకు ప్రాక్టీస్ చేయండి. అవును అనిపించకపోతే వదిలేసేయండి, సింపుల్ అంతే. ఆలోచించి చూడండి. కానీ ఈ క్లాసుల్లో సాగే వాళ్ళందరూ, ఇది అర్థం చేసుకునే వాళ్ళందరూ తప్పకుండా కామెంట్లు పెట్టండి. ఎందుకని మీకు ఏం అర్థం అవుతుందో నాకు తెలిస్తే ఇంకా మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో చెప్పగలుగుతాను. అర్థం చేసుకుంటూ సాగుతున్న వాళ్ళు సందేహాలు అడగండి, సందేహాలు వస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది నేను మీకోసం చెప్పట్లేదు, నా కోసం నేను చెప్పుకుంటున్నా. నాలో జ్ఞానానికి నేను చెప్పుకున్నా, నన్ను నేను ఉద్ధరించుకోవటానికి, నన్ను నేను తరింపజేసుకోవటానికి, నేను జ్ఞానం అని నేను తెలుసుకోవటానికి నేను ఇది మననంగా నాకు నేను చెప్పుకుంటున్నా. ఎవరు ఈ ప్రపంచంలో ఎవరిని ఉద్ధరించలేరు. ఇప్పుడు చెప్పాను, మీ లోపలికి వెళ్ళి జ్ఞాన తపస్సు మీరు చేసుకోవాలి, జ్ఞానం నేనని మీరు తెలుసుకోవాలి, కానీ మిమ్మల్ని ఎవరు ఉద్ధరించగలరు? అలాగే నాది నేను చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పేసి నేను సాధన చేసుకోలేదు దానికి ఉపయోగం ఏముంది? అలా ఎప్పుడూ చెబుతూ ఉంటాను అంతే. అందుకే ఈ చెప్పుడుగా వాళ్ళు బోల్డ్ మంది బయట బయలుదేరి తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఉపయోగం? నీ లోపలికి వెళ్ళి సాధన చేసుకో, చెబితే ఏముంది? అలా చెప్పొద్దు అంటలా, నేను చెప్పా, నా మననం కోసం చెబుతున్నా. అందుకే నేను మైకు ముందు చెబుతున్నా, జనాలను పోగేసుకోవట్లా, నా గుర్తింపు పెంచుకోవట్లా, మళ్ళీ ఒక సమాజం, ఒక సమూహం తయారు చేసుకోవట్లా. ఇవన్నీ ఏమైంది, పక్కదారులకు వెళ్ళిపోతాయి. నేను జ్ఞానం అని తెలుసుకోవాలంటే నా లోపలికి వెళ్ళాలి. నేను సమూహాలు తయారు చేసి, మతాలు తయారు చేసి, మార్గాలు తయారు చేసి, విధానాలు తయారు చేసి, ప్రార్థనాలయాలు కట్టి, మళ్ళీ వాటికన్నీ రంగులు వేసి అయ్యేసి ఏమయ్యాను, ఇంతకీ పదార్థాలకు పోయాను. యథార్థ జ్ఞానాన్ని వదిలేశాను, నా లోపల ఉన్నదాన్ని వదిలేశాను. నిదానంగా చౌకుపోతాను. ఎలా అయినా శరీరం చచ్చిపోద్దిగా. అందుకని సత్యాన్ని సత్యంలో కూర్చోండి. అలానే ఇవన్నీ అవసరం లేదంటే ప్రాథమిక దశలో అన్నీ అవసరాలే. కాబట్టి వాటి జోలికి వెళ్ళకుండా ఉండ అందులో వెళ్ళేవాళ్ళు అందులో సాగుతూ ఉంటారు. అర్థమైన వాళ్ళు మాత్రం మీలో మీరు జ్ఞాన తపస్సు చేయండి. నేను జ్ఞానాన్ని తెలుసుకోండి. జ్ఞానము నువ్వే, జ్ఞానము నేనే. జ్ఞానము నేనని తెలుసుకోవటమే అంతిమము, మోక్షము, ఆత్మసాక్షాత్కారము. ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అవునా కాదో మీరే తెలుసుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.